నమస్కారం అండి. వార్మ్ వెల్కమ్ టు దిస్ థాట్‌లెస్ ఫ్రీక్వెన్సీస్ అండి. వెల్కమ్ టు ది ఫ్రెష్ మంత్, మన యొక్క ఆగస్ట్ మంత్‌లకి అందరికీ స్వాగతం పలుకుతున్నాను. ముందుగా ఇవాళటి మీ యొక్క సెషన్ ఏదైతే ఉందో, ఈ సెషన్‌కి హోస్ట్ నేనేనండి. నా పేరొచ్చేసి దాసర్ల హరీష్ అండి. ఈ యొక్క ప్రోడక్ట్ లేకపోతే ఇవాళ మనం మాట్లాడుకోబోయే ఈ యొక్క డివైస్‌లో లేకపోతే ఈ యొక్క కంపెనీలో నేను వర్కింగ్ డైరెక్టర్‌గా ఉన్నానండి. కంప్లీట్‌గా మనకి ఈ యొక్క సెషన్ దేనికోసము, ఏది ఉద్దేశించిన సెషన్ అంటే, మన యొక్క అన్నిటికన్నా ముఖ్యమైన విషయం అండి, మన ఆరోగ్యం అండి. మన ఆరోగ్యమే ఆరోగ్యమే మహాభాగ్యం అండి. హెల్త్ ఈజ్ వెల్త్. అన్ని రకాలుగా మనము ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలండి. ఏ విధంగా మనము మన యొక్క ఆరోగ్యాన్ని మనం ఎలా కాపాడుకోవచ్చు, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దన్ క్యూర్ అనే అంశాన్ని మనం ఇవాళ తెలుసుకోబోతున్నామండి. వెల్కమ్ టు దిస్ సెషన్ అండి. చాలా మంది వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆహ్వానం పలుకుతున్నానండి. వెల్కమ్ ఇన్ టు దిస్ సెషన్. లెట్ us గో ఇంటు ద డైరెక్ట్లీ ఇంటు ద ప్రెజెంటేషన్ అండి. ప్రెజెంటేషన్లోకి వెళ్ళిపోదాం ఏమాత్రం ఆలస్యం చేయకుండా. ఎస్. ఎస్. నా నా స్క్రీన్ కనిపిస్తుంది కదా అండి ప్రతి ఒక్కరికి. ఎస్. హెల్త్ వెల్ బీయింగ్ బ్యాలెన్స్ ఫ్రీక్వెన్సీస్ ఫర్ యువర్ లైఫ్ అనేది మన యొక్క ఇవాళ మేజర్ టాపిక్, మేజర్ అజెండా అండి. స్క్రీన్ పైన మీకు కనిపిస్తున్న ఈ చిన్ని డివైస్ ఏదైతే ఉందో దాని పేరు వచ్చేసి హీలీ అని పిలుస్తామండి. ఈ హీలీ ఎన్ని అద్భుతాలు చేస్తుంది. దీనివల్ల మనము మన యొక్క హెల్త్ మెయింటైన్ ఎలా చేసుకోవచ్చు, లేకపోతే ప్రివెన్షన్ ఎలా చేసుకోవచ్చు అనేది ఇవాళ మేజర్ సెషన్ అండి. ఒక్కసారి మీరు కంపెనీ వారి డిస్క్లైమర్ ఒక్కసారి మీరు చూడండి, ఒక్కసారి చదవండి. జస్ట్ గో విత్ ద కంపెనీ డిస్క్లైమర్ అండి. ఎస్. వాట్ ఈజ్ హీలీ? హీలీ అంటే ఏంటి? అసలు ఇవాళ మనం మాట్లాడుకోబోయే ఒక సబ్జెక్ట్ ఏంటి అంటే, ఒక అడ్వాన్స్ టెక్నాలజీ అండి. ఇట్స్ ఎ వేరియబుల్ డివైస్. అంటే చాలా సింపుల్గా, సులభంగా మనము రోజువారీగా మనం యూజ్ చేస్తున్న ఈ యొక్క మొబైల్ ఎలా అయితే ఉందో, ఆ మొబైల్ని ఎంత సింపుల్గా మనం వాడుతూ ఉన్నామో, అంతే ఈజీగా ఈ యొక్క చిన్న వేరియబుల్ డివైస్ని కూడా మనం ఈజీగా క్యారీ చేస్తూ వాడుకోవచ్చు అండి. టెక్నాలజీలో కొన్ని డెకేడ్స్ నుంచి మనం తీసుకున్నట్టయితే, అంటే కొన్ని 10, 20 సంవత్సరాల వెనకాలకి మనం వెళ్తే, మనకప్పుడు చిన్న స్మార్ట్ చిన్న ఏదో ఒక ల్యాండ్‌లైన్ ఫోన్స్ ఉంటుండే అండి. ఇప్పుడు చూసుకున్నట్టయితే స్మార్ట్ ఫోన్స్ అంటే మన చేతిలో ఒక ప్రపంచాన్నే చూస్తున్నామండి. ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ అనేది ఇంత అడ్వాన్స్‌గా మారుతూ వస్తూ ఉంది. అదే విధంగా మన ఈ యొక్క హెల్త్ ఇండస్ట్రీలో లేకపోతే ఈ ఒక ఆరోగ్య రంగంలో అనేక మార్పులు, చేర్పులు అనేది చేస్తూ ఉన్నారు. డెవలప్‌మెంట్ అనేది జరుగుతూ ఉందండి. ఈ యొక్క మన డివైస్ కూడా ఈ యొక్క హెల్త్ వెల్‌నెస్ కోసము రూపొందించబడింది. దీని ద్వారా ఎన్ని అద్భుతాలు చేయొచ్చు అనేది ఇవాళటి మేజర్ అంశం అండి. లెట్ us గో ఇంటు ద టెక్నాలజీ అండ్ ఇన్వెన్షన్ పార్ట్ అండి. అసలు ఇది ఎక్కడి టెక్నాలజీ, ఎవరు కనిపెట్టారనేది తెలుసుకుందాం. దిస్ ఈస్ కంప్లీట్లీ జర్మన్ టెక్నాలజీ, జర్మన్ బేస్డ్ అండి. ఇక్కడ మనకి స్క్రీన్ పైన కనిపిస్తున్న వారు ఇద్దరు మిషనరీస్, అంటే వీళ్ళు విజనరీస్ అండి. అంటే వీరి యొక్క కంప్లీట్ టైమ్ అండ్ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్ తోని ఈ యొక్క డెవలప్మెంట్ టెక్నాలజీ అనేది జరిగిందండి. ముందుగా చూసుకున్నట్టయితే మనకి లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న వారు వచ్చేసి మార్కస్ షమ్కీ అండి. మార్కస్ షమ్కీ గారు ఒక ఫిజిక్స్ సైంటిస్ట్, జర్మన్ దేశ వాసస్థులు అండి. అంటే జర్మన్ దేశానికి సంబంధించిన వారు. ఈయన ఒక ఫిజిక్స్ సైంటిస్ట్ అండి. ఫిజిక్స్ సైంటిస్ట్ అంటే మరేంటో కాదండి, వీరు మన యొక్క ఎనర్జీస్ పైన, ఫ్రీక్వెన్సీస్ పైన, వైబ్రేషన్స్ పైన పని చేస్తారండి. ఈ యొక్క ఇలా ఎనర్జీస్ పైన వర్క్ చేస్తూ చేస్తూ ఒకరోజు మా అతనికి ఒక ఆలోచన వచ్చిందండి. ఈ ఎనర్జీస్ని లేకపోతే ఈ వైబ్రేషన్స్ని ఒక హార్డ్వేర్లో స్టోర్ చేయగలిగితే ఎలా ఉంటుంది అని వారి యొక్క కృషితో ఒక హార్డ్వేర్ని కనిపెట్టానండి. ఈ యొక్క వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీస్ ఎనర్జీస్ని ఒక హార్డ్వేర్లో స్టోర్ చేసే విధంగా ఒక హార్డ్వేర్ని కనిపెట్టారండి. ఆ హార్డ్వేర్ పేరే టైమ్ వేవర్ అని పిలుస్తామండి. మెయిన్ డివైస్ అయితే ఇవాళ మనం ఈ యొక్క మేజర్ సబ్జెక్ట్ మనం మాట్లాడుకోబోయే ఈ యొక్క హీలీ అనేది బేబీ డివైస్ అండి. అంటే ఈ టైమ్ వేవర్ అనేది మెయిన్ పేరెంట్ డివైస్ లాంటిది అనుకుంటే, ఈ యొక్క హీలీ అనేది చిన్న చిన్న డివైస్. అంటే వేరే ఈజీగా యూజ్ చేసుకోబడింది, కామన్ మ్యాన్ యూజ్ చేసుకునే విధంగా రూపొందించబడిన డివైస్ అన్నమాట. అయితే వీరు 25 బుక్స్ రాశారండి. ఈ యొక్క ఆర్&డి అంటే ఈ టెక్నాలజీ పరంగా 25 బుక్కులు రాయడం జరిగింది. అదే విధంగా ఆ 25 బుక్కుల్ని ఒక 10 భాషలకి అనువాదించడం కూడా జరిగిందండి.
ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల సైంటిస్టులు, లేకపోతే డాక్టర్స్, లేకపోతే టెక్నీషియన్స్, ఇంజనీర్స్ వీరందరితో కలిసి వారు పనిచేయడం కూడా జరిగిందండి. మనకి రైట్ సైడ్ లో కనిపించేవారు వచ్చేసి మనకి ఒక క్రిస్టియన్ హాల్పర్ అని పిలుస్తారండి. వీరెవరో కాదండి, మనకి సెకండ్ పిల్లర్ అంటే ఈ యొక్క కో ఫౌండర్ అనమాట, ఇన్వెస్టర్ కూడా అనొచ్చుండి. మార్కస్ షమ్కీ గారు మనకి ఈ డివైస్ ని రూపొందిస్తే, ఈ క్రిస్టియన్ హాల్పర్ అనేవారు మనకి మార్కెట్లోకి తీసుకురావడానికి, మార్కెట్లో మనందరికీ అవైలబిలిటీలోకి తీసుకురావడానికి కృషి చేసి ఉన్నారండి. నెక్స్ట్ చూసుకుంటే కన్విన్సింగ్ ఫ్యాక్ట్స్ అండి, ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్. జర్మన్ దేశంలో కనిపెట్టడము అయిన తర్వాత ఇప్పటి వరకు దాదాపుగా 2 కోట్ల జనాభా పైన ఇది యూజ్ చేయడం జరిగింది. 2 కోట్ల పై ఆ, పైన మనకి అంత, అంటే అంత కౌంట్ పైన మనకి నెంబర్ ఆఫ్ కౌంట్ లో అంత మంది పైన ఇది యూజ్ చేసి వాడుతూ ఉన్నారు. రెడీ టు యూజ్ గా ఉంది. దాదాపుగా 62 దేశాలలో ఇది అద్భుతంగా యూజ్ చేస్తూ ఉన్నారండి. ఇప్పుడు కనిపెట్టింది జర్మనీలో అయితే, తయారు చేయబడింది జర్మనీలో అయితే, జర్మనీ ఒక్కట్లే కాకుండా మనకి దాదాపుగా ఇప్పటి వరకు మన భారతదేశంతో కలుపుకొని 62 దేశాల్లో ఇది అద్భుతంగా ఇది వాడుతూ ఉండడం జరిగిందండి. ప్రపంచవ్యాప్తంగా 2500 మంది ప్యానల్ డాక్టర్లు కూడా ఉన్నారండి ఈ కంపెనీలో. ప్యానల్ డాక్టర్ వర్క్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ స్క్రీన్ పైన మీరు చూసినట్టయితే హాలిస్టిక్ హెల్త్ అడ్వైజరీ బోర్డ్, అంటే ఈ కంపెనీలో వీరందరూ అడ్వైజరీ బోర్డుగా ఉన్నారండి. వీరు కూడా, అంటే వీరు ప్రతి ఒక్క డెవలప్మెంట్లో లేకపోతే మార్పులు చేర్పుల నుంచి, అంటే మనం వీళ్ళు ఈ యొక్క రీసెర్చ్ని మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి అణువుల్లో వాళ్ళు ఉన్నారండి. అనేక రకాల మార్పులు చేర్పులు, ఏమేమి అడిషనల్ యాడ్ ఆన్స్ ఇవ్వాలో అవన్నీ ఇస్తూ వస్తూ ఉన్నారండి. నెక్స్ట్ వచ్చేసి మీటింగ్ ద హైయెస్ట్ స్టాండర్డ్స్ అండి. నేను ముందుగానే మీకు చెప్పాను కదా, ఇది ఒక జర్మన్ కంపెనీ వారు తయారు చేస్తారు. జర్మన్ కంట్రీ అంటేనే మనకు తెలుసు అండి ఎంత హైయెస్ట్ స్టాండర్డ్స్ వాళ్ళు మెయింటైన్ చేస్తారో. ఇది ఒక పేటెంటెడ్ టెక్నాలజీ అండి, ఏ ఏ ఏ మాత్రం డౌట్ లేకుండా. మనకి బెంజ్ కార్ నుంచి చూసుకుంటే ఇప్పుడు వాళ్ళు వచ్చే మన యొక్క స్టాండర్డ్స్ ఎలా ఉంటాయనేది మన అందరికీ తెలిసిన విషయమే. సో ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న మూడు చిత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ చిత్రాలలోనే ఈ యొక్క మన మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఈ మార్కెటింగ్ అండ్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అనేది జరుగుతూ ఉన్నాయండి. సో వన్స్ ఈ యొక్క టెక్నాలజీని డెవలప్ చేసిన తర్వాత, ఈ యొక్క రూపొందించిన తర్వాత వీరు జర్మన్ మెడికల్ బోర్డుకి వీళ్ళు అప్లై చేశారండి. చేస్తే మనకి హీలీ ఇస్ ద మెడికల్ ప్రోడక్ట్ ఆఫ్ హీలీ జిఎంబిహెచ్ అని నిర్ధారించడం అండి. అంటే హీలీ ఇస్ ద క్లాస్ 2A మెడికల్ డివైస్ యూరోప్, అంటే క్లాస్ 2Aగా దీన్ని విభజించబడిందండి. అదేవిధంగా యుఎస్లో FDA క్లియరెన్స్ కూడా ఉందండి. మన ఇండియాలో వెల్నెస్ ప్రోడక్ట్గా దీన్ని పిలుచుకుంటాము, అంటే క్లియరెన్స్ ఉంది. చాలా దేశాలలో ఇది ఒక మెడికల్ డివైస్గా ఉంది. కొన్ని దేశాలలో ఇది వెల్నెస్ ప్రోడక్ట్గా కూడా ఉందండి. అయితే ఇప్పుడు ఈ యొక్క టెక్నాలజీ నాకు పరిచయం చేసి ఇంతటి అద్భుతాన్ని నాకు అన్ని రకాలుగా హెల్ప్ చేస్తున్న వారు మన వాళ్ళకి స్పెషల్ గెస్ట్ స్పీకర్ అండి. వన్ ఆఫ్ మై గురు అని కూడా చెప్పొచ్చండి. వారు ఎవరో కాదండి, ఇవాళ మన యొక్క స్పెషల్ గెస్ట్ స్పీకర్ డాక్టర్ రఘు ఆర్య సార్. ఈజ్ ద సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఇన్ అవర్ హీలీ అండి. అదేవిధంగా సీనియర్ టైం వేవర్ స్పెషలిస్ట్ కూడా. సో ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ ఏంటి, ఇందులో ఉన్న సబ్జెక్ట్ ఏంటి, ఏ విధంగా మనిషి పైన ఇది పని చేస్తుందో వారి ద్వారానే మనం తెలుసుకుందామండి. ఐ వుడ్ లైక్ టు వార్మ్ వెల్కమ్ ఆన్ టు ద వర్చువల్ స్క్రీన్ డాక్టర్ రఘు ఆర్య సార్, ప్లీజ్. Yes. Sir, just a second. Yeah, please, sir. Sir, yeah. Yes. So I'm waiting for your permission to talk. Extremely sorry. Yeah. Unmute lo unde. సో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, రియల్లీ ఐఎమ్ ఎక్సైటెడ్ అండి. మళ్ళీ ఈ సాటర్డే రోజు మనందరము హీలీ ఫ్రీక్వెన్సీ థెరపీ గురించి తెలుసుకోవడానికి వచ్చిన మీ అందరికి కూడా ముందుగా స్వాగతం. అట్లాగే ఇందాక హరీష్ గారు ఎక్సలెంట్ గా హీలీ ఎలా స్టార్ట్ అయింది అండ్ ఈ కంపెనీ ప్రమోటర్స్ ఎవరు, ఎవ్రీథింగ్ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగిందండి. సో ఈరోజు నేను సింపుల్ గా ఈ ఫ్రీక్వెన్సీ థెరపీ అంటే ఒక డివైస్, ఒక చిన్ని డివైస్
50 గ్రామ్స్ ఒక చిన్ని డివైస్ మన హెల్త్కి ఎలా యూజ్ అవుతుంది అనే సబ్జెక్ట్ పైన నేను మాట్లాడబోతున్నానండి. అయితే ముందుగా అసలు మన బాడీ ఏంటి, మన బాడీ ఎలా పనిచేస్తుందో ఒకసారి తెలుసుకొని ఈ ఫ్రీక్వెన్సీ థెరపీ గురించి మనకి ఎలా ఉపయోగపడుతుందో మనము ఆ, అవగాహన తెచ్చుకుందామండి. నాకు తెలిసిన ఆ, నాకున్న అవగాహన బేస్ చేసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తానండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా లాస్ట్లో డెఫినెట్ గా విల్ ఆన్సర్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీ గురించి మనం తెలుసుకుందామండి. మన బాడీ అనేది టిష్యూస్ అండ్ ఆర్గాన్స్ తో ఏర్పడదు, మీ అందరికి తెలుసు. అదే విధంగా ముందర స్లైడ్ లో చూస్తే ఆర్గాన్స్ అన్ని ఏర్పడ్డాయి సెల్స్ తో, సెల్స్ ఏర్పడ్డాయి మాలిక్యూల్స్ తో. ఈ మాలిక్యూల్స్ అన్ని ఏర్పడ్డాయి ఆటమ్ తో, ఆటమ్స్ అన్ని ఏర్పడ్డాయి సబ్ ఆటమ్ పార్టికల్స్. ఈ సబ్ ఆటమ్ పార్టికల్స్ అంటే ఏంటంటే మీ అందరు తెలుసు, ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్. విన్నారండి? ఎస్. మన బాడీ అంతా కణాలతో ఏర్పడ్డది. ఈ కణాలతోనే, ఈ ఎలక్ట్రాన్, ప్రోటాన్ తోనే మనం తిన్న ఆహారం అనేది ఎనర్జీ కింద మారడం. అంటే న్యూక్లియస్ సెంటర్ ఆఫ్ ది సెల్ లో మైట్రోకాండ్రియా అనే ఒక స్ట్రక్చర్ లో మనం తిన్న ఆహారం అనేది ఎనర్జీ కింద మారుతుంది. ఇది మనందరూ తెలుసు. అయితే కొన్ని మిలియన్స్ ఆఫ్ ట్రిలియన్స్ యొక్క ఆ, ఆ, యొక్క పని మన బాడీ యొక్క వ్యవస్థ. ఇది మనందరూ తెలుసు. కొన్ని మిలియన్స్ ఆఫ్ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ పని చేస్తున్నాయి. అయితే ఈ పని, ఏవైతే మన బాడీలో పనిచేస్తున్న సెల్స్ ఏవైతున్నాయో అవి ఎలా పనిచేస్తున్నాయి అని ఒకసారి చూస్తే, ఎవరో ఒకరు ఈ పని, ఈ సెల్స్ పని చేయడానికి కమాండ్ ఇస్తున్నారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు ఈ కంప్యూటర్ పని చేయాలనుకోండి, దీంట్లో ప్రోగ్రామింగ్ ఉందా లేదా అండి? ఎస్. అదేవిధంగా మన బాడీ పని చేయాలంటే కూడా మన బాడీలో ఏదో ప్రోగ్రామింగ్ ఉండాలండి. లేకపోతే ఈ రోజు నేను మీతో మాట్లాడలేను, మీరు ఇక్కడ కూర్చొని వినలేరు. ఎస్ ఆర్ నో ఫ్రెండ్స్? ఎస్. అయితే మన బాడీ లోపల ఈ ఏదైతే పని ఉందో ఆ పని ఎక్కడి నుంచి జరుగుతుందని ఒకసారి చూసుకుంటే మన మైండ్ నుంచి జరుగుతుంది. ఇది అందరూ తెలుసండి. మన శరీరాన్ని నడిపించేది ఎవరంటే మైండ్. అవునా కదా? ఈ ప్రతి కరం అనేది మన మైండ్ నుంచి వచ్చే కమాండ్స్ ఉందో దాన్ని ఎగ్జిబిట్ చేస్తూ పనిచేస్తూ ఉంటాయి. ఎట్లయితే ఒక మిలిటరీలో హెడ్ ఎట్లయితే కమాండ్ ఇస్తే ఆ కమాండ్ తీసుకొని మిలిటరీ అంతా ఎట్లా యాక్షన్ దిగుతుందో, అట్లాగే మన బాడీ లోపల మైండ్ నుంచి వచ్చే ఏదైతే కమాండ్స్ ఉన్నాయో ఆ కమాండ్ తీసుకొని మన బాడీ అంతా పనిచేస్తుంది. ఇది మనందరికి తెలుసు. అయితే మన బాడీని ఒకసారి చూస్తే మన బాడీలో 3 లేయర్స్ గా మన బాడీ పనిచేస్తుందని మన శాస్త్రం చెప్తుంది. మొదటిది ఏంటంటే ఫిజికల్ బాడీ, రెండోది మెంటల్ బాడీ, మూడోది స్పిరిచువల్ బాడీ. దాన్నే మన యోగాలో, మన శాస్త్రంలో, మన భారత శాస్త్రంలో యోగాల ద్వారా బాడీ, మైండ్, సోల్ అని తెలుసుకున్నాం. అంటే ఈ శరీరాన్ని నడిపించేది మైండే, అట్లనే మన స్పిరిచువాలిటీని నడిపించేది కూడా మైండే. ఇది ఒప్పుకుంటారండి? ఒకవేళ మైండ్ లేదనుకోండి, మనం పూజలు చేయగలుగుతామా? మైండ్ లేదనుకోండి, మన శరీరంలో అవయవాలు పనిచేస్తూ వెళ్తాయా? చేసినా ఉపయోగం ఉండదండి. అవునా కదా? అయితే ఈ మైండ్ ద్వారానే మన బాడీ అంతా నడుస్తుంది. అయితే ఒకసారి వెళ్ళి చూద్దామండి, మైండ్లో ఏముంది. మైండ్లో ఏముంటుందండి అంటే, మైండ్ అనేది డెఫినేషన్గా చూస్తే దాంట్లో మెమరీ ఉంటుంది. మనకు పెన్ డ్రైవ్లో మెమరీ ఉన్నట్టే, మన కంప్యూటర్లో మెమరీ ఉన్నట్టే, మన శరీరం కూడా మెమరీ ఉందండి. మెమరీ డ్రైవ్ అంటే మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మన బాడీలో, మన మెమరీలో ఎన్నో రకాల ఇన్ఫర్మేషన్ ని లోడ్ చేస్తూ ఉన్నాం. ఆ ఇన్ఫర్మేషన్ వాడుకొని మన జీవన శైలిని మనము గడుపుతున్నాం. అవునా కదండి? అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆ ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ ని ట్రీట్మెంట్ చేసే మిషన్ వచ్చేసింది. ఏంటండి అంటే మెమొరీని. మెమొరీని ఎందుకు ట్రీట్మెంట్ చేయాలండి? ఇది ఒక క్వశ్చన్ అండి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్తో మీకు అసలు జబ్బు ఎట్లా వస్తుందో మీకు ప్రాక్టికల్ గా నిరూపిస్తాను. మీ అందరు ఆశ్చర్యపోతారు జబ్బులన్నీ ఎట్లా వస్తున్నాయి. చిన్న ఎగ్జాంపుల్ అండి. నన్ను పుట్టినప్పుడు ఒక పేరుతో పిలిచారు, కొన్ని రోజుల తర్వాత నా మెమొరీలోకి పేరు వెళ్ళిపోయింది. అట్లనే రోజు అందరూ రఘు రఘు అని పిలిచారు, ఒక రోజు నా పేరు రఘు అయిపోయింది. అట్లనే అలవాట్లు, ఒక ఫర్ ఎగ్జాంపుల్ టీనే చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటామండి. టీ అంటే మీ అందరికి కామన్ గా అలవాటు అర్థమవుతుంది కాబట్టి చెప్తున్నాను. రోజు టీ తాగడం మొదలు పెట్టారు అనుకోండి, కొన్ని రోజులకి ఏం అలవాటు అవుతుందండి మీ మెమొరీలోకి? టీ అలవాటు. ఒకరోజు టీ తాగకుండా ఉండగలుగుతారండి? ఉంటే ఏమవుతుంది? కొన్ని రోజులు తాగిన తర్వాత టీ మానేస్తే సడన్ గా తలనొప్పి వస్తుందని కొంతమంది అంటారు, కొంతమంది డైజెషన్ ఇబ్బంది అవుతుంది అంటారు, కొంతమందికి చాలా ఇంకా విపరీతమైన ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. అవునా కదా? అంటే మన మెమొరీలోకి మనం ఏది ఇన్పుట్ గా ఇస్తే అది మన బాడీలోకి ఏమవుతుందండి, ఇన్ఫర్మేషన్ గా వెళ్ళిపోతుంది. ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే జబ్బు గురించి చెప్పుకుందాం. టెన్షన్, విన్నారండి ఈ వర్డ్?
ప్రపంచంలో టెన్షన్ లేని వ్యక్తి ఎవరు లేరు. పుట్టినప్పటి నుంచి మనం చనిపోయే వరకు ఈ టెన్షన్లోనే బతుకుతుంటాం. రోజు టీ తాగితే టీ అలవాటు అయితే, రోజు టెన్షన్ లైఫ్లో ఉంటే మన బాడీకి ఏం అలవాటు అవుతుంది చెప్పాలండి? ఏం అలవాటు అవుతుంది? టెన్షన్ అలవాటు. ఈ టెన్షన్ అలవాటైపోయి టెన్షన్ చాలా పెరిగిపోయింది అనుకోండి, దాన్ని ఏమంటారు తెలుసా అండి? హైపర్ టెన్షన్ అంట. హైపర్ టెన్షన్ మెడికల్ లాంగ్వేజ్లో ఏమంటారు? బ్లడ్ ప్రెషర్. మీ అందరికి అర్థమైంది అనుకుంటా అండి జబ్బు ఎట్లా వచ్చింది. రోజు టెన్షన్ పడుకుంటూ వెళ్తే మనకి టెన్షన్ వచ్చేసింది. అట్లనే రోజు పొల్యూషన్ ఉంటే ఏమవుతుందండి? పొల్యూషన్ వల్ల ఏమవుతుంది? ఢిల్లీ ఉన్న పొల్యూషన్, హైదరాబాద్ పొల్యూషన్, ముంబై పొల్యూషన్ వల్ల ఏమవుతుంది? ఢిల్లీ పొల్యూషన్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఢిల్లీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఏజ్ 30% అట్లనే రిటెక్ట్ అయిపోతుందండి పొల్యూషన్ వల్ల. అంటే పొల్యూషన్ మన బాడీకి అలవాటు అయిపోయి కణాలని వీక్ చేసేస్తుంది పొల్యూషన్. అట్లనే రేడియేషన్. ఈ రేడియేషన్ అనగానే 2Gలు 3Gలు మన చేతిలో ఉన్న వండర్ఫుల్ మొబైల్ ఫోన్, ఇది అందరికి తెలుసు. ఇప్పుడు రోజు రేడియేషన్ ఉంటే మన బాడీకి ఏం అలవాటు అవుతుంది? రేడియేషన్ అలవాటు. రేడియేషన్ వల్ల ఏం జరిగిందని మీరు ఒకసారి ఆలోచిస్తే, ఒక చిన్న ఎగ్జాంపుల్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బాగా అర్థం అయిపోతుంది రేడియేషన్తో ఎంత ఎఫెక్ట్ అయ్యాము మనం. 60 ఏండ్లకు తెల్ల వెంట్రుక వచ్చేది ఈ రోజు 20 ఏండ్లకు తెల్ల వెంట్రుక వచ్చే రోజులు వచ్చేసాయి. ఎందుకట్లా అంటే ఈ రేడియేషన్ వల్ల. ఇది నేనేం చెప్పవసరం లేదండి, మీ అందరికి తెలుసు, ప్రపంచం మొత్తం తెలుసు. ఇప్పుడు చెప్పండి, మన బాడీకి పొల్యూషన్ కానివ్వండి, టెన్షన్ కానివ్వండి, రేడియేషన్ కానివ్వండి, ఇవన్నీ మన సెల్లోకి పంపిస్తున్నాం కదా. మళ్ళీ టీ రోజు పంపిస్తే టీ అలవాటు అయితే, ఇవన్నీ మన బాడీకి సెల్కి మెమొరీలో అలవాటు అయిపోతే మనకు జబ్బులు వస్తాయా రావా? వస్తాయా అండి? ఎస్. అది మీకు అర్థం కదా. మా టాపిక్ మొత్తం ఏంటంటే, చాలా మంది మమ్మల్ని అడుగుతారు, మీ ఫ్రీక్వెన్సీ డివైస్ యొక్క గొప్పతనం ఏంటంటే, మా ఫ్రీక్వెన్సీ డివైస్ అనేది మీ శరీరం మీద పనిచేయదండి మొదలు, మీ శరీరం యొక్క ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ మీద పనిచేస్తుంది, మీ శరీరం యొక్క మెమొరీ మీద పనిచేస్తుంది. అంటే ఏంటంటే, ఇది ఒక చిన్న డివైస్ అండి. దీని పేరు క్వాంటమ్ సెన్సార్ అండి. దీనిలో ఉన్నది ఏంటంటే క్వాంటమ్ సెన్సార్, 50 గ్రామ్స్ డివైస్. ఇదేం చేస్తుంది? మన బాడీ యొక్క ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ ని స్టడీ చేస్తుంది. స్టడీ చేసి దీంట్లో రకరకాల కమాండ్స్ పెట్టారండి. ఫర్ ఎగ్జాంపుల్ రేడియేషన్ కమాండ్ పెట్టారండి, దాని పేరు ఎలక్ట్రో సెన్సిటివిటీ అని పెట్టారండి. ఎలక్ట్రో సెన్సిటివిటీ అని దీంట్లో ప్రోగ్రామ్ పెట్టారు. ఎప్పుడైతే మన డివైస్ ని ఆన్ చేసి దీనికి 2 వైర్లు పెట్టుకొని మన చేతికి పెట్టుకున్నాం అనుకోండి, అదేం చేస్తుందంటే మన బాడీ యొక్క ఎనర్జీ అనేది ఈ డివైస్ ద్వారా వెళ్తుంది. వెళ్ళినప్పుడు మనం ఏమని కమాండ్ పెట్టామండి? ఎలక్ట్రో సెన్సిటివిటీ కమాండ్ పెట్టాం, అంటే రేడియేషన్ తీసే ప్రోగ్రామ్ పెట్టాము. ఇప్పుడు మన బాడీలో రేడియేషన్ ఉంది కదా, అది అలవాటే ఉంది కదండి. దాన్ని మనం ఈ డివైస్ ద్వారా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, ఆ రేడియేషన్ ఏదైతే ఎఫెక్ట్ ఉందో దాన్ని మన ఈ డివైస్ డిలీట్ చేసి మళ్ళీ మన బాడీలోకి ఎనర్జీని రివర్ట్ చేస్తుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే స్టెబిలైజర్. ఇప్పుడు స్టెబిలైజర్ చూశారండి ఏసీకి? అందరు చూశారండి, కొత్త ఏం కాదు. స్టెబిలైజర్ ఏం చేస్తుంది? కరెంట్ ఫ్లక్చుయేషన్ అయితే దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఈ డివైస్ ఏం చేస్తుందంటే, ఈ క్వాంటమ్ సెన్సార్ మన బాడీ యొక్క ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ అనలైజ్ చేసి, ఆ అనలైజ్ చేసిన ఏదైతే మనం ఫ్రీక్వెన్సీ పెట్టామో ఆ ఫ్రీక్వెన్సీని మన బాడీలో వైబ్రేట్ చేస్తుంది. ఇది ఈ డివైస్ యొక్క ముఖ్య ఉపయోగం. వాళ్ళు దీంట్లో ఏమేమి ఫ్రీక్వెన్సీ పెట్టారండి అంటే, ఈ క్వాంటమ్ సెన్సార్ ఏం చేస్తుంది? ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ మీద పనిచేస్తుంది కాబట్టి మన బాడీలో టాక్సిన్స్ తీయడానికి, పొల్యూషన్ తీయడానికి ప్యూర్ ప్రోగ్రామ్ లాంటి ఫ్రీక్వెన్సీస్ పెట్టారు. ఇప్పుడు మీరు ముందెళ్ళి హరీష్ గారి ద్వారా తెలుసుకోబోతుంది. అట్లనే మన బాడీలో టెన్షనే కాదు, పొల్యూషనే కాదు, రేడియేషనే కాదు, ఇంకా రకరకాల ఫ్రీక్వెన్సీస్ ని పెట్టి మన బాడీని మెయింటైన్ చేయడానికి ఒక వండర్ఫుల్ వెల్నెస్ డివైస్ ని తయారు చేశారు. సింపుల్ అండ్ షార్ట్ కట్. ఒక ముక్కలో చెప్పాలంటే ఈ డివైస్ ఏంటి అంటే ఒక స్టెబిలైజర్. ఈ స్టెబిలైజర్ ఏం చేస్తుందంటే, మనం ఏదైతే ఫ్రీక్వెన్సీ పెట్టామో ఆ ఫ్రీక్వెన్సీకి వెళ్ళి మన బాడీ యొక్క సెల్ యొక్క ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ ని కరెక్షన్ చేస్తుంది. మళ్ళీ ఈ ఫ్రీక్వెన్సీస్ అని ఎట్లా కనుక్కున్నారు అంటే, ఈ క్వాంటమ్ సెన్సార్ ఏం చేస్తుంది? మన బాడీ యొక్క ఎనర్జీని సెన్స్ చేస్తుంది. మన టెన్షన్ ఉన్నప్పుడు టెన్షన్ ఎనర్జీని సెన్స్ చేసిందండి. ఆ తర్వాత ఏమైంది? టెన్షన్ డిలీట్ చేసామండి. ఆ తర్వాత ఈ ప్రోగ్రామ్ మనం కంటిన్యూ చేస్తూ వెళ్ళాం. మీకు ఒక విచిత్రమైన విషయం చెప్తాను. మీరు టెన్షన్ ఫర్ ఎగ్జాంపుల్ నొప్పి ఉంది అనుకోండి, నొప్పి ఫ్రీక్వెన్సీ పెట్టుకున్నాం అనుకోండి, నొప్పిని డిలీట్ చేస్తుంది మన ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ నుంచి. అట్లా మనం రోజు రెగ్యులర్గా వాడుకుంటూ వెళ్ళి మన సెల్ యొక్క ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ని హెల్తీగా పెట్టుకుంటాం. మీరు కొన్ని రోజులు ఇది వాడిన తర్వాత, మీకు నొప్పి తగ్గిన తర్వాత మీరు డివైస్ వాడితే కూడా ఏమవుతుందో తెలుసా అండి? నొప్పి లేనప్పుడు మీరు డివైస్లో మోకాళ్ళ నొప్పి ప్రోగ్రామ్ పెట్టుకొని రన్ చేస్తే కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే, డివైస్ అనలైజ్ చేసి మీకు నొప్పి తగ్గిన తర్వాత డివైజే ఆటోమేటిక్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది సగం ప్రోగ్రామ్ కాగా. అంటే ఏమన్నట్టు లెక్క అంటే, అనలైజ్ చేసి, రియల్ టైం అనలైజ్ చేసి. ఎందుకు అట్లా చెప్తున్నానంటే, ప్రతి ఒక్కరి నొప్పి ఒకటే కాదు, ప్రతి ఒక్కరి టెన్షన్ ఒకటే కాదు. ఒక ఆయనకు ₹1 కోటి టెన్షన్ ఉండొచ్చు, ఒక ఆయనకు 100 కోట్ల టెన్షన్.
₹1,00,00,000 టెన్షన్ అతను 100 కోట్ల టెన్షన్ కంటే ఎక్కువ ఫీల్ అవ్వచ్చు. అవునా కదండి? నొప్పి కూడా అంతేనే. సో ఇవన్నిటికి మన డివైస్ ఏం చేస్తుందంటే ఇది రియల్ టైం క్వాంటమ్ సెన్సార్ అండి. ఈ క్వాంటమ్ సెన్సార్ ఏం చేస్తుందంటే ఫస్ట్ మన బాడీని అనలైజ్ చేస్తుంది. ఫస్ట్ 15 మినిట్స్ అనలైజింగ్ అండి. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేస్తుందంటే అనలైజ్ చేసిన ఫ్రీక్వెన్సీ మన బాడీకి అవసరమా లేదా, ఎంత అవసరం అనేది రియల్ టైమ్ గా డెలివరీ చేస్తుంది. మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అనుకోండి, ఆటోమేటిక్ గా స్విచ్ అవుతుంది. ఇలాంటి టెక్నాలజీ విన్నారండి ఇప్పుడు? ఇదే ఏఐ టెక్నాలజీ అంటారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎస్, రాబోయే రోజుల్లో మీకు ఈ యొక్క ఇన్నోవేషన్ టెక్నాలజీ మీరు తెలుసుకోబోతున్నారు. ఈ రోజు వరకు మీరు ఇప్పటి వరకు ఏ జబ్బు వచ్చినా మందులు మింగారండి, అది ఓల్డెన్ డేస్ అండి. ఇప్పుడు లేటెస్ట్ ఏంటో తెలుసా అండి? మీ బాడీని రియల్ టైం అనలైజ్ చేయడం, మీ ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ లోంచి మీ జబ్బుని డిలీట్ చేయడం. ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ జబ్బు బ్లడ్ లోకి వస్తుందా, ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ ఫస్ట్ పాడవుతుందా? మీరు అది ఆలోచించి చెప్పాలి. అంటే నేను చెప్పాల్సింది ఏంటంటే సెల్ ఫస్ట్ పాడవుతుందా, బ్లడ్ లోకి జబ్బు వస్తుందా? సెల్ పాడైన తర్వాత సెల్ కణాలు వీక్ అయిపోయి ఆ వీక్ అయిన వీక్ సెల్స్ ప్రొడ్యూస్ చేస్తూ టిష్యూ ఆర్గాన్ డ్యామేజ్ అయిపోయి బ్లడ్ లోకి వస్తే దానికి జబ్బు అన్న. అక్కడ ట్రీట్మెంట్ చేయాలా? ఏదైతే కణాలు వీక్ కావడానికి కారణం ఏదైతే ఉందో ఇన్ఫర్మేషన్ ఫీల్డ్, దాన్ని ట్రీట్మెంట్ చేయాలి. ఇది మీరు ఆలోచించాలి. ఈ టెక్నాలజీ అదే. ఒకే ఒక చిన్న డివైస్ ఇంట్లో అందరూ వాడుకోవచ్చు. ఒకే ఒక డివైస్ తోని మన బాడీలో ఉన్న, మన బాడీ కాదు మన ఇంట్లో అందరికీ ఉపయోగపడంగా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఫ్రీక్వెన్సీస్ ఉంది. ఎట్లయితే ఒక టేప్ రికార్డర్ లో మనం అన్ని లాంగ్వేజ్ పాటలు పాడతాం, అట్లనే ఇది మన బాడీ యొక్క ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ రికార్డ్ చేసే మిషన్ అండి. ఇదేం చేస్తుంది, ఒక్కసారి రికార్డ్ చేసిన తర్వాత ఎన్నో ఫ్రీక్వెన్సీస్ ని కనుక్కున్నారు. కంటికి ఫ్రీక్వెన్సీ కనుక్కున్నారు, ముక్కుకు ఫ్రీక్వెన్సీ కనుక్కున్నారు, అన్ని ఫ్రీక్వెన్సీలు ఆల్రెడీ కనుక్కున్నారు. చక్రాస్ కి, ఈవెన్ స్పిరిచువల్ లెవెల్ చక్రాస్ ఫ్రీక్వెన్సీ కూడా కనుక్కుంది. ఇవన్నీ ఫ్రీక్వెన్సీస్ ఆల్రెడీ ఉన్నాయండి. వీటిని వైబ్రేట్ చేసే మిషనే ఈ డివైస్ అండి. ఇదేం చేస్తుందంటే మన బాడీలో పెట్టుకున్నప్పుడు ఆ ఫ్రీక్వెన్సీస్ ని వైబ్రేట్ చేస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్స్ లో హరీష్ గారి ద్వారా ఏమేం ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి, అవి మనకు ఎలా ఉపయోగపడతాయని తెలుసుకోబోతున్నాను. సో మీ అందరికీ నేను ఒక ముక్కలో చెప్పదలుచుకున్నాను, ఇది ఒక క్వాంటమ్ సెన్సార్. మన బాడీని అనలైజ్ చేస్తుంది, మన ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ ని అనలైజ్ చేసి మనం ఏదైతే ఫ్రీక్వెన్సీ పెట్టుకున్నామో దాన్ని బ్యాలెన్స్ చేసి మళ్ళీ మన బాడీకి డెలివరీ చేస్తుంది. సో ఇది ఈ సైన్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ హరీష్ గారు, గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. డెఫినెట్లీ ముందు స్లైడ్స్ లో మీరు అన్ని రకాల ఫ్రీక్వెన్సీ తెలుసుకోండి, అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎట్లా ఉపయోగపడుతుందో తెలుసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు హరీష్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ ఎక్స్ప్లెనేషన్. వెరీ కట్ షార్ట్ చేసి చాలా సింప్లిఫై చేసి చెప్పారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. గోయింగ్ ఫార్వర్డ్, దీంట్లో మనకి మేజర్గా రెండు రెండు అంశాలు ఉంటాయండి డాక్టర్ గారు చెప్పినట్టు. ఒకటి మైక్రో కరెంట్, ఇంకొకటి ఏంటంటే ఫ్రీక్వెన్సీ అండి. ఇక్కడ డాక్టర్ గారు చెప్పినది మీకు ఇక్కడ క్లియర్గా అనాలిసిస్ అండ్ డెలివర్స్, రియల్ టైం అనాలిసిస్ చేస్తూ మీకు కావాల్సిన ఫ్రీక్వెన్సీస్ని డెలివరీ చేస్తుందండి. ఈ యొక్క మేజర్ సబ్జెక్ట్ వచ్చేసి ఇండివిజువలైజ్డ్ మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ థెరపీ అని కూడా పిలుస్తాము. అయితే మైక్రో కరెంట్ అనేది మనం ఛార్జింగ్ పెట్టడం ద్వారా వస్తుందండి. ఈ డివైస్కి మనం కొనిన తర్వాత మనకి ఒక చిన్న ఛార్జర్ పోర్ట్, మొబైల్ని మనం ఏ విధంగా అయితే మనం ఛార్జ్ చేస్తామో అదే విధంగా ఈ డివైస్ని కూడా ఛార్జ్ చేయాల్సి ఉంటుందండి. మనకి ఈ ఫ్రీక్వెన్సీస్ లేకపోతే ఈ యొక్క సాఫ్ట్వేర్ అనేది క్లౌడ్ ద్వారా, అంటే జర్మనీ నుంచి క్లౌడ్ ద్వారా మనకి డౌన్లోడ్ అయిపోతుందండి మన మొబైల్కి. మొబైల్లో నుంచి మనకి ప్రతి ఒక్క ప్రోగ్రామ్ని మనము ఆపరేట్ చేసుకోవచ్చు. సో మేజర్గా మనకి ఇక్కడ 3 అంశాలండి. బై డిఫాల్ట్ ఎలక్ట్రోడ్స్. ఫస్ట్ ఏంటి అంటే మనకి యాప్, మనం డివైస్ కొన్న తర్వాత వెంటనే మనము ఈ యొక్క హీలీ 2 యాప్ అని ఉంటుంది. ఆ యాప్ని మన మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకి ఒక ఇంటర్నెట్ ద్వారా మన క్లౌడ్లో నుంచి ప్రోగ్రామ్స్ అని మన మొబైల్కి డౌన్లోడ్ అయిపోతాయి. ఒక్కసారి డౌన్లోడ్ అయిన తర్వాత మనం ఎప్పుడైతే ప్రోగ్రామింగ్ సెలెక్ట్ చేసుకుంటామో ఆ ప్రోగ్రామ్ అనేది మొబైల్ నుంచి డివైస్లోకి ట్రాన్స్మిట్ అనేది జరుగుతుందండి. ఒక్కసారి ట్రాన్స్మిట్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లో మీకు బై డిఫాల్ట్గా మనకి త్రీ టైప్ ఆఫ్ కనెక్టివిటీస్ ఉంటాయండి. బ్రేస్లైట్స్ ఎలక్ట్రోడ్స్ అనమాట. బ్రేస్లైట్ ఎలక్ట్రోడ్ అని, లేకపోతే అడ్వర్సివ్ ఎలక్ట్రోడ్స్ అని ఉంటుందండి. ఆర్ ఇయర్ క్లిప్ ఎలక్ట్రోడ్స్ అని అంటారు. ఇవన్నీ ఏంటంటే ఫిజికల్గా మనము అటాచ్ చేసుకోవాలండి, ఫిజికల్గా అటాచ్ చేసుకోవాలి. ఇవన్నీ లేకుండా మనకి వైర్లెస్ అటాచ్మెంట్, టెస్లా కాయిల్ అని పిలుస్తారండి. టెస్లా కాయిల్ అంటే ఈ యొక్క మైక్రో కరెంట్ ఏ విధమైన వైర్ సహాయం లేకుండా మన యొక్క బాడీకి ట్రాన్స్ఫర్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సేమ్ లైక్ వైఫై రూటర్ మనకి ఉంటుందండి. అంటే ఒక వైఫై రూటర్ వైర్లెస్ ఎలా అయితే పనిచేస్తుందో అదే విధంగా మనకి ఒక ఇంటర్నెట్ అనేది మనకి కేబుల్ ద్వారా కూడా అందుతుందండి. సో ఈ యొక్క కేబుల్ ద్వారా అందేదేమో మనకి ల్యాండ్లైన్ కేబుల్ అనుకుంటే,
ఈ వైఫై రూటర్ లాగా ఈ టెస్లా కాయిల్ అనేది మనకి పనిచేస్తుంది. ఇక్కడ మీ అందరికీ ఒక డౌట్ రావాలండి, మొబైల్ అంటున్నారు మరి రేడియేషన్ ఉంటుంది కదా అని. జస్ట్ మీరు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేంత వరకేనండి. అంటే ప్రోగ్రామ్ మీరు మొబైల్లో ఒక జస్ట్ క్లిక్ చేసి స్టార్ట్ చేసేంత వరకే మీకు మొబైల్ అవసరం అండి. ఒక్కసారి మీరు ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసిన తర్వాత ప్రోగ్రామ్ డివైస్లోకి ట్రాన్స్మిట్ అయ్యి డివైస్ స్టార్ట్ అయిన తర్వాత మీరు మొబైల్ స్విచ్ ఆఫ్ చేసినా కూడా డిఫాల్ట్ టైమింగ్ ఉంటుందండి. ప్రతి ఒక్క ప్రోగ్రామ్ ఎంత టైం అయితే ఉంటుందో అంత టైం వరకు ఈ యొక్క డివైస్ ఆటోమేటిక్గా రన్ అయ్యి ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. సో ఈ డివైస్ ద్వారా మనం ఎన్ని ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి, ఎన్ని రకాలుగా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనేది ఒకసారి మనం చూద్దామండి. కమింగ్ టు ద ఒక్కసారి ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదండి, యాప్ ఉంటుంది. యాప్ డౌన్లోడ్ చేయంగానే మనకి ఒక ఇండెక్స్ పేజ్ లాగా ఉంటుందండి. అంటే మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ పేజెస్ వస్తాయండి. మనకి మొబైల్లో యాప్ డౌన్లోడ్ చేయంగానే మీరు ఫస్ట్ పేజ్ టెక్స్ట్ బుక్లో మనం చూసుకున్నట్టయితే చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3 అనే ఏ విధంగా అయితే ఉన్నాయో మనకి కూడా ఇక్కడ ఇందులో నెంబర్ ఆఫ్ పేజెస్ అని వస్తాయండి. అందులో ఫస్ట్ పేజ్ వచ్చేసి గోల్డ్ అండి, గోల్డ్ సైకిల్ అని అంటారు. ఈ గోల్డ్ సైకిల్లో మనకు వచ్చే ప్రోగ్రామ్స్ వచ్చేసి ప్యూర్ కేర్, బ్యాలెన్స్, బీయింగ్, ఎనర్జీ, రిలాక్స్, రిలీజ్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఇక్కడ చూసుకుంటే ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కి డిఫాల్ట్ టైమింగ్ అనేది ఉంటుందండి. ప్యూర్ అనే ప్రోగ్రామ్ కి 52 మినిట్స్ ఉంటే కేర్ అనే ప్రోగ్రామ్ కి 46 మినిట్స్ ఉందండి. ఇలా చూసుకుంటే బ్యాలెన్స్ కి 52, బీయింగ్ కి 55, ఇలా ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కి వేరీ, అంటే టైం వేరీ అవుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఏది కస్టమైజ్డ్ ఉండదు, డిఫాల్ట్ టైమింగే ఉంటుంది. ఈ టైమింగ్ ఎంతసేపు అయితే ఉందో కంప్లీట్ ఆ టైం అయిపోయేంతసేపు మీరు ఈ యొక్క డివైస్ని మీరు పెట్టుకోవడము, ఆ టైం అంతా కంప్లీట్ అయ్యేంత వరకు మ్యాండేటరీగా పెట్టుకోవాలండి. మధ్యలో తీయొద్దు, మధ్యలో స్టాప్ కూడా చేయొద్దు. వై? బికాజ్ ఇది ఇందాక మీకు డాక్టర్ గారు చెప్పినట్టు రియల్ టైం అనాలిసిస్ చేసుకొని రియల్ టైంగా మీకు ఎంత ఏం అవసరమో అంతే ఇవ్వడం చేస్తుంది. కాబట్టి ఈ యొక్క కంప్లీట్ ప్రాసెస్ అంటే ఈ యొక్క సైకిల్ ఏదైతే ఉందో ఆ సైకిల్ మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపకూడదండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్యూర్ అనే ప్రోగ్రామ్ ఉందండి. ఈ ప్యూర్ అనే ప్రోగ్రామ్ రోజు మనం బయట నుంచి స్నానం ఎలా అయితే చేస్తున్నామో, అంటే బాతింగ్ ఎలా అయితే చేస్తున్నామో, లోపల నుంచి ఈ క్లీనింగ్ ప్రాసెస్ కానీ ఈ యొక్క బాతింగ్ ప్రాసెస్ అనేది ఈ ప్యూర్ అనే ప్రోగ్రామ్ చేస్తుందండి. ఎటువంటి కచరా ఉన్నా, లేకపోతే ఎటువంటి బ్లాకేజెస్ ఉన్నా, ఎటువంటి ఒక అంటే ఒక రకమైన అడ్డంకులు ఉన్నా కూడా ఈ ప్యూర్ అనే ప్రోగ్రామ్ మనకి తొలగిస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకవేళ శక్తి అంటే మీ యొక్క ఎనర్జీ తక్కువ అవడమో, లేకపోతే మీకు కొంచెం అనీజీ ఫీలింగ్ ఉన్నా కూడా ఇక్కడ ఉన్న ఎనర్జీ అనే ప్రోగ్రామ్ పెట్టుకోండి. ఎటువంటి టెంపరేచర్ ఇంబ్యాలెన్స్ ఉన్నా కూడా, హై టెంపరేచర్ ఉన్నా, లో టెంపరేచర్ ఉన్నా, ఇక్కడ మీకు బ్యాలెన్స్ అనే ప్రోగ్రామ్ ఉంది. ఆ బ్యాలెన్స్ అనే ప్రోగ్రామ్ని యూజ్ చేసుకోవచ్చండి. అంటే అనేక రకాల ప్రాబ్లమ్స్ మనకు ఉంటాయండి. ఆ ప్రాబ్లమ్స్కి ఇక్కడ డైరెక్ట్ సొల్యూషన్స్ అనేది ఇచ్చారు వాళ్ళు. జస్ట్ ఏ విధంగా మనం దీన్ని యూజ్ చేసుకోవాలనే ఒక అంశాన్ని మీరు ఒకసారి చూసుకున్నట్టయితే సరిపోతుందండి. నెక్స్ట్ పేజ్ వచ్చేసి మనకి బయో ఎనర్జెటిక్ హార్మోనీ 1 అనే పేజ్ ఉందండి. అంటే చాప్టర్ 2 అనమాట, లేకపోతే పేజ్ 2 అనుకోండి. ఇందులో మనకి డిఫెన్స్, షివర్, సెన్సిటివిటీ, ఐ హార్మోనీ, ఇంటెస్టైన్ హార్మోనీ, నర్వ్ హార్మోనీ, ఫ్లెక్సిబిలిటీ, సర్క్యులేషన్, పొటెన్సీ ఫర్ ఉమెన్, ఫర్ మెచ్యూర్ ఉమెన్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఒకవేళ ఐకి సంబంధించింది అంటే మన కంటికి లోపల ఉన్న నర్వ్కి కానీ, లేకపోతే కంటికి సంబంధించిన ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా మీరు డైరెక్ట్ ఐ హార్మోనీ అని పెట్టుకోవచ్చండి. ఒకవేళ మీ యొక్క కంటి చూపు సమస్య ఉంటే 12 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి మాత్రం ఇది ఐసైట్ కూడా హెల్ప్ అవుతుందండి, ఐసైట్ క్లియరెన్స్ కూడా. ఒకవేళ 12 సంవత్సరాలు దాటిన వారైతే వారికి మాత్రం కొంచెం సైట్ విషయంలో కొంచెం ఇబ్బంది అనండి రికవరీ, ఎందుకంటే రెటీనా థిక్నెస్ అనేది పెరుగుతుంది. సో ఇక్కడ మీకు హార్మోనీ అని చూసుకున్నట్టయితే హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి ఇంటెస్టైన్ హార్మోనీ అనే ప్రోగ్రామ్ ఉందండి. ఎటువంటి రకమైన మీకు కాన్స్టిపేషన్ ఇష్యూ ఉన్నా, లేకపోతే మీకు తీసుకున్న ఆహారంలో అనీజీనెస్ ఉన్నా కూడా మీరు ఈ యొక్క ఇంటెస్టైన్ హార్మోనీ అనే ప్రోగ్రామ్ మీకు అద్భుతంగా పనిచేస్తుందండి. ఇవాళ రేపు చూసుకుంటే చాలా మంది ఏజ్ ఫ్యాక్టర్లలో చూసుకుంటే వారికి వెరికోస్ ఇష్యూస్ చాలా ఎక్కువ అయిపోతున్నాయండి. ఈ వెరికోస్ ఇష్యూస్ వల్ల వాళ్ళ కాళ్ళు ఎక్కువసేపు కూర్చోలేకపోవడం, ఎక్కువసేపు నడవలేకపోవడం, లేకపోతే ఎక్కువసేపు నిల్చోలేకపోవడం, లేకపోతే ఎక్కువ కదలలేకపోవడం అనేది చూస్తూ ఉంటాము. వాటికి ఈ యొక్క సర్క్యులేషన్ అనే ప్రోగ్రామ్ చాలా అద్భుతంగా పనిచేస్తుందండి, ఎటువంటి ఫర్దర్ యాక్షన్స్ లేకుండానే. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ అండి, అంటే చిన్నపిల్లల నుంచి చాలా పెద్దవాళ్ళ వరకు లేడీస్లలో కామన్గా మనం ఇవాళ రేపు చూస్తున్నాము. బికాస్ ఆఫ్ ఫుడ్ ఫ్యాక్టర్ ఆర్ ఎనీథింగ్, ఆర్ వాళ్ళకున్న లైఫ్ స్టైల్ వలనో, లేకపోతే అలవాట్ల వలనో పీసీఓడి ఇష్యూస్ అండి. పీసీఓడి ఇష్యూస్, పీసీఓఎస్ ఇష్యూస్,
లేకపోతే ఇర్రెగ్యులర్ సైకిల్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి లేడీస్లో వచ్చే సమస్యలలో అనేక రకాల ఇబ్బందులు వాళ్ళు పడుతూ ఉన్నారు. వాటన్నిటికీ ఒకటే ఒక సొల్యూషన్ అండి. ఇక్కడ మనకి 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఫర్ మెచ్యూర్ ఉమెన్, ఫర్ ఉమెన్ అనే ప్రోగ్రామ్స్ చాలా అద్భుతంగా పనిచేస్తాయండి. ఫైబ్రాయిడ్ సిస్ట్‌లు ఉన్నా గూడా ఎటువంటి సర్జరీస్ లేకుండానే కంప్లీట్‌గా రికవరీ చేసుకోవచ్చండి. అంత అద్భుతంగా పనిచేస్తున్నాయి. నెక్స్ట్ పేజ్ వచ్చేసి మనకి బయో ఎనర్జెటిక్ హార్మోనీ 2 అనే పేజ్ ఉందండి. ఇందులో మనకి గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ హార్మోనీ, బ్యాక్టీరియా హార్మోనీ, టాన్సిల్ హార్మోనీ, లివర్ హార్మోనీ, ఫుడ్ ఇంబాలెన్స్, ఇంప్యూరిటీస్, హెడ్ హార్మోనీ, ప్రోస్టేట్ హార్మోనీ, లంగ్ హార్మోనీ, థైరాయిడ్ గ్లాండ్ హార్మోనీ, జాయింట్ బోన్ హార్మోనీ, సయాటికా నర్వ్ హార్మోనీ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. చిన్నవారి నుంచి పెద్దవారికి మనం చూసుకున్నట్టయితే ఇవాళ రేపు ఫుడ్ హ్యాబిట్స్ వల్లనో, లేకపోతే లైఫ్ స్టైల్ వల్లనో, లేకపోతే అనేక కారణాల వల్ల గ్యాస్ ఇష్యూ వస్తుందండి. అంటే కడుపు ఉబ్బరగా ఉండడము, లేకపోతే తిన్నది అరగకపోవడము, లేకపోతే అనేక రకాలమైన గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వస్తున్నాయండి. దానికి మనం అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈనో తీసుకోవడము, లేకపోతే మెడిసిన్ వేసుకోవడము, ఎక్సెట్రా, ఎక్సెట్రా, ఎక్సెట్రా చాలా రకాలుగా వాళ్ళు చేస్తూ ఉంటారు. అవన్నీ ఏమీ లేకుండా ఈ యొక్క గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ప్రోగ్రామ్ 60 మినిట్స్ ప్రోగ్రామ్‌ని మీరు యూజ్ చేసినట్టయితే కంప్లీట్ రిలీఫ్ అనేది ఉంటుందండి. ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు రిలీఫ్ అనేది ఉంటుంది. ఒకవేళ తిన్న ఆహారం మీకు పడకపోయినా, ఇంబాలెన్స్ ఉంటే ఫుడ్ ఇంబాలెన్స్ అనే ప్రోగ్రామ్ డైరెక్ట్‌గా ఉందండి. మగవాళ్ళలో 40 ఏళ్ళు దాటితే ఇవాళ రేపు చూసుకుంటే చాలా మందికి అన్‌కంట్రోలబుల్ యూరిన్ అంటే యూరిన్ కంట్రోల్ ఉండదు. లేకపోతే హెవీ యూరిన్ ఉండడము, లేకపోతే ప్రోస్టేట్ ఎన్‌లార్జ్‌మెంట్ రావడము. ఇవన్నీ సమస్యలు వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారండి. వారి కోసమని ఈ ప్రోస్టేట్ హార్మోనీ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. థైరాయిడ్ ఉన్న వారికి థైరాయిడ్ గ్లాండ్ హార్మోనీ అనే డైరెక్ట్ ప్రోగ్రామ్ ఉంది. జాయింట్ పెయిన్స్ లేకపోతే ఈ యొక్క ఎముకలు ఎటువంటి ఇక్కడ ఏ పార్ట్‌లో ఉన్నా గూడా మీకు బోన్స్ పెయిన్ ఏదైతే ఉందో వాటి కోసం ఈ జాయింట్ బోన్స్ హార్మోనీ అనే ప్రోగ్రామ్ చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. బ్యాక్ పెయిన్ ఉన్న వారికి సయాటికా నర్వ్ హార్మోనీ అనే ప్రోగ్రామ్ గూడా అద్భుతంగా పనిచేస్తుందండి. ఫ్యాటీ లివర్ ఉన్న వారికి లివర్ హార్మోనీ అని డైరెక్ట్ ప్రోగ్రామ్ ఉందండి. ఇలా చూసుకుంటే ఇప్పటివరకు మనం ఫిజికల్‌గా చూసుకున్నామండి. ఫిజికల్‌గానే కాదండి. మనకి మన యొక్క ఆహ్, మెంటల్ బ్యాలెన్స్ కూడా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ పేజ్ మెంటల్ బ్యాలెన్స్ అండి. అంటే ఆహ్, ఫిజికల్‌గానే కాదు మనం మెంటల్‌గా కూడా స్ట్రాంగ్‌గా ఉండాలండి. ఎప్పుడైతే మెంటల్‌గా స్ట్రాంగ్ ఉంటామో అన్ని రకాల పెయిన్స్ లేకపోతే అన్ని రకాలుగా మనం స్ట్రాంగ్‌గా ఉంటామో ఇందులో చూసుకున్నట్టయితే మనకి ఇన్నర్ స్ట్రెంగ్త్ సిస్టమిక్, ఎమోషనల్ వెల్ బీయింగ్, ఫీల్ గుడ్ సిస్టమ్. ఈ 3 ఇన్నర్ యూనిటీ అండ్ వెల్ బీయింగ్ సోల్ కూడా. ఈ యొక్క ప్రోగ్రామ్స్ అనేవి ఎంతటి అద్భుతమైన ప్రోగ్రామ్స్ అంటే మన యొక్క మనోధైర్యాన్ని పెంచుతుందండి. ఏ ఏ పరిస్థితినైనా తీసుకోవడానికి మనకి గుండె ధైర్యాన్ని ఇస్తాయి. అంటే మనం మెంటల్‌గా స్ట్రాంగ్‌గా అవ్వడానికి ఇవి చాలా బాగా హెల్ప్ అవుతాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పిల్లలు కిడ్స్ అండ్ పేరెంట్స్‌ని తీసుకుంటే అంటే పిల్లలని వాళ్ళ యొక్క తల్లిదండ్రులను తీసుకుంటే, తల్లిదండ్రులేమో పిల్లలు బాగు కోసం లేకపోతే పిల్లల యొక్క ఆహ్, మంచి కోసమో లేకపోతే వాళ్ళ ఎదుగుదల కోసమని హాస్టల్‌లో ఎయడం చేస్తారండి. అంటే వాళ్ళ చదువు కోసమని హాస్టల్‌లో ఎయడం చేస్తా ఉంటారు. ఇప్పుడు హాస్టల్‌లో ఏసినప్పుడు ఈ యొక్క ఆహ్, ఎమోషనల్ గ్యాప్ ఆర్ ఈ యొక్క ఫిజికల్ గ్యాప్ ఏదైతే వాళ్ళిద్దరి మధ్యలో వస్తుందో, దానివల్ల హోమ్ సిక్ అనే ఒక ఆహ్, ఎమోషనల్ ఇంబాలెన్స్ అనేది స్టార్ట్ అవుతుందండి. హోమ్ సిక్ ఫీలింగ్ అని మనం అంటాం. చాలామంది చూస్తూ ఉంటాం మనం. 10థ్ క్లాస్ గాని, ఇంటర్ గాని, కాలేజ్ లెవెల్స్‌లోకెళ్ళే ప్రతి ఒక్కరు ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి ఎళ్తూ ఉంటారు. వారి యొక్క ఆహ్, అంటే అప్‌గ్రేడేషన్ మన యొక్క లాంగ్వేజ్‌లో చెప్పుకోవాలనుకుంటే, వారి యొక్క పై చదువుల కోసమని, లేకపోతే వారి యొక్క బెటర్‌మెంట్ కోసమని ఈ యొక్క లేకపోతే వాళ్ళ యొక్క అంటే ఇండివిడ్యువల్‌గా గాకుండా వాళ్ళు ఒక హాస్టల్ ఆర్ రెసిడెన్షియల్‌కెళ్ళినప్పుడు ఈ యొక్క ఏజ్ గ్యాప్ అనేది చూస్తూ ఉంటాము. చిన్న వాళ్ళలోనే కాదండి, పెద్ద వాళ్ళలో గూడా ఇది చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. ఈ యొక్క హోమ్ సిక్ ఫీలింగ్ గాని, లేకపోతే మనోధైర్యం కోల్పోయినప్పుడు గాని, లేకపోతే గుండె ధైర్యం గాని, వీటికి చాలా అంటే చాలా అద్భుతంగా అంటే ఎటువంటి మెంటల్ డిస్టర్బెన్సెస్ ఉన్నా గూడా ఈ యొక్క ప్రోగ్రామ్స్ చాలా బాగా పనిచేస్తాయండి. అంతే గాకుండా ఇక్కడ కంటైన్మెంట్ సిస్టమ్, కంటైన్మెంట్ అక్యూట్ అని 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఈ ప్రోగ్రామ్స్ ఎటువంటి అలవాటునైనా గూడా మనని ఆ అలవాటు నుంచి బయట పడేస్తాయండి. 100% ఇదైతే గ్యారంటీ. అలవాట్లు అలవాట్లను తీసుకుంటే స్మోకింగ్, డ్రింకింగ్ నుంచి మనము ఒక ఇంక్లూడింగ్ లేడీస్‌లలో సీరియల్ చూడడము, లేకపోతే చిన్న పిల్లల్లో ఇవాళ రేపు చూసుకుంటే చాలా మంది మొబైల్‌కి అడిక్ట్ అయిపోయి ఉన్నారండి. స్క్రీన్ టైమ్‌కి అడిక్ట్ అయిపోయి ఉన్నారు. దానివల్ల వాళ్ళ యొక్క క్రియేటివిటీ స్ట్రెంత్ అనేది చాలా తగ్గిపోతుందండి.
అర్థం కావట్లేదు. అంటే ఈ యొక్క పేరెంట్స్ కూడా ఎలా అయిపోయారంటే వాళ్ళ పనిని తప్పించుకోవడానికి పిల్లలకు అలవాటు చేసేస్తున్నారండి. కాకపోతే అది ఫ్యూచర్‌లో ఎంత వారిని ఆ పిల్లలని ఎంత డ్యామేజ్ చేస్తుందనేది వాళ్ళకి కూడా అర్థం కాదండి. సో, ఈ క్రియేటివిటీ పవర్ అంటే మైండ్ పవర్ అండి. ఆ మైండ్ పవర్ ఏదైతే ఉందో ఆ మైండ్ పవర్ అనేది తగ్గిపోతుంది. సో, దాని నుంచి ఓవర్‌కమ్ చేయడానికి ఈ యొక్క కంటైన్‌మెంట్ సిస్టమ్, కంటైన్‌మెంట్ అక్యూట్ అనే ప్రోగ్రామ్స్ అంటే ఎటువంటి అలవాటైనా తీసుకోండి. ఎటువంటి హ్యాబిట్‌నైనా తీసుకోండండి. కంప్లీట్‌గా ఇది మనకి ఆహ్, హ్యాబిచ్యువల్‌ని డీహాబిట్ చేస్తుందండి. సో, ఇంత అద్భుతమైన పేజ్ అండి. మెంటల్ బ్యాలెన్స్‌కి సంబంధించిన పేజ్ అన్నమాట ఇది. మనకి నెక్స్ట్ చూసుకుంటే మెరిడియన్ 1 అనే పేజ్ ఉందండి. ఇందులో ఈ యొక్క మెరిడియన్స్ అంటే మరేటో కాదండి. చైనీస్ డెవలప్ చేసిన ఈ యొక్క అద్భుతమైన పేజ్. ఇందులో మనకి అన్ని రకాల పాయింట్స్ అన్నమాట. అంటే ఎనర్జీ పాయింట్స్ అని మనం పిలుచబడిన ఒక ఎనర్జీ పాయింట్స్ అని ఉంటాయండి. ఈ యొక్క ఎనర్జీ పాయింట్స్ మన కింద కాలి గోటి నుంచి పైన మనకున్న జుట్టు వరకి అంటే మన హెడ్ వరకి ప్రతి డిఫరెంట్ లెవెల్స్‌లో మనకి ఈ పాయింట్స్ అనేవి కనెక్ట్ సారీ. ఈ పాయింట్స్ అని కనెక్ట్ అయ్యి ఉంటాయండి. ఇ ఇక్కడ మనం చూసుకుంటే ఒక్కొక్క పాయింట్స్‌కి పలు పేర్లు పెట్టారండి వాళ్ళు. అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ అలర్జీ మెరిడియన్ అని, కనెక్టింగ్ టిష్యూస్ అని, బ్లాడర్ అని, లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్, ఫ్యాటీ రీజనరేషన్, గాల్ బ్లాడర్, జాయింట్, స్కిన్ అండ్ హార్ట్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఇక్కడ చూడండి ప్రతి ఒక్క ప్రోగ్రామ్‌కి డిఫాల్ట్ టైమింగ్ అనేది ఉన్నాయి. ఆ డిఫాల్ట్ టైమింగ్ ఎంతసేపు అయితే ఉందో అంతసేపు మీరు ఈ యొక్క ప్రోగ్రామ్‌ని పెట్టుకొని ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మీరు తీసి పక్కన పెట్టాల్సిందిగా ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి మనకి మెరిడియన్ 2 అండి. ఇది కూడా మెరిడియన్ పేజే. ఇందులో హార్మోనల్ బ్యాలెన్స్, సర్క్యులేషన్, లివర్, లంగ్ హార్మనీ, లింఫాటిక్ సిస్టమ్, స్టమక్, స్ప్లీన్, ప్యాంక్రియాసిస్, నర్వ్ మెరిడియన్, కిడ్నీ అండ్ ఆర్గాన్ మెరిడియన్. ఇందులో చూసుకున్నట్టయితే స్ప్లీన్, ప్యాంక్రియాసిస్ అండి. ఇవాళ రేపు చాలా మందికి బికాస్ ఆఫ్ స్ట్రెస్ లేకపోతే ఫుడ్ హ్యాబిట్స్‌లో అనేక రకాల కారణాలు ఏవైనా ఉండొచ్చండి. షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారు, లేకపోతే డయాబెటిస్‌తో బాధపడుతున్న వారికి ఈ స్ప్లీన్ ప్యాంక్రియాసిస్ అనే ప్రోగ్రామ్ చాలా అద్భుతంగా మెయింటైన్ చేస్తుంది. అద్భుతంగా రికవరీని తీసుకొనొస్తుందండి. తప్పనిసరిగా మీరు ఈ యొక్క ప్రోగ్రామ్‌ని యూజ్ చేసుకోవచ్చు. అదే విధంగా ఎటువంటి మీకు ఫుడ్ ఇంబాలెన్స్ వల్లనో, లేకపోతే స్టొమక్ పెయిన్, లేకపోతే కడుపుకి సంబంధించిన ఇన్ఫెక్షన్ వల్లనో, ఇతర కారణాల ఎక్కువ స్పైసీస్ మసాలాస్ తినడం వల్లనో, లేకపోతే మీ యొక్క కడుపు మంటకి ఈ యొక్క స్టొమక్ అనే ప్రోగ్రామ్ ఉంటుందండి. ఆ స్టొమక్ అనే ప్రోగ్రామ్‌ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇందాక మనకి డాక్టర్ గారు చెప్పారండి. స్పిరిచ్యువల్ ఎనర్జీస్ ఏదైతే ఉన్నాయో అంటే ఫిజికల్‌గా, మెంటల్‌గానే కాదండి. మన యొక్క బాడీ స్పిరిచ్యువల్ బాడీ అనేది ఉంటుంది. ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ అనేది స్పిరిచ్యువల్‌లో ఉంటుంది. స్పిరిచ్యువల్ ఎనర్జీలో. దానికోసం డైరెక్ట్‌గా మనకి చక్రాస్ అనే పేజ్‌ని మనకి ఇక్కడ డైరెక్ట్ ఇచ్చారండి వాళ్ళు. ఇక్కడ చూసుకున్నట్టయితే క్రౌన్ చక్ర, థర్డ్ ఐ చక్ర, థ్రోట్ చక్ర, హార్ట్ చక్ర, సోలార్ ప్లెక్స్ చక్ర, సాక్రల్ చక్ర, రూట్ చక్ర అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఇక్కడ మీకు ఫిజికల్లీ, మెంటల్లీ మనము కాకుండా మన ఎనర్జీ బాడీ అని అంటామండి. ఎనర్జీ బాడీ అంటే ఏం లేదండి. ఇక్కడ మీకు ఈ 7 చక్రాస్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క చక్ర ఒక్కొక్క ఎనర్జీ జంక్షన్ అండి మన బాడీలో. ఎనర్జీ జంక్షన్ ఎలాగైతే ట్రాన్స్‌ఫార్మర్‌లో కరెంట్ పవర్ సప్లై ఎలా అయితే ఉంటున్నాయో అక్కడి నుంచి మనకి సప్లై అయితే ఎలా అయితే ఇంటి వరకి లేకపోతే ఇండివిడ్యువల్ ఒక్కొక్క ఇండిపెండెంట్ యూనిట్‌కి ఎలా అయితే సప్లై అవుతుందో అదే విధంగా ఈ ఒక్కొక్క చక్రాస్ అనేది ఒక్కొక్క ఎనర్జీ జంక్షన్స్ అండి. ఈ జంక్షన్స్‌కి అంటే ఈ యొక్క ఎనర్జీ పాయింట్ జంక్షన్స్‌కి కొన్ని సెట్ ఆఫ్ ఆర్గాన్స్ అనేవి కనెక్ట్ అయ్యి ఉంటాయండి. ఈ సెట్ ఆఫ్ ఆర్గాన్స్‌కి ఏవైతే కనెక్ట్ అయ్యి ఉంటాయో ఆ కనెక్షన్‌లో ఉన్న ఆర్గాన్స్‌కి ఈ యొక్క చక్రాస్ ద్వారా ఈ ఎనర్జీ సప్లై అనేది జరగాలండి. ఎప్పుడైతే చక్రాస్‌లో సరిగ్గా ఎనర్జీ లేకపోవడమో, లేకపోతే బ్లాకేజ్ అనేది ఏర్పడుతుందో, ఈ సెట్ ఆఫ్ ఆర్గాన్స్ ఏవైతే కనెక్ట్ అయ్యి ఉన్నాయో, ఆ ఆర్గాన్స్‌కి ఎనర్జీ అందకపోవడం వల్ల ఆ పలానా ఆర్గాన్ డ్యామేజ్ అవ్వడమో, లేకపోతే సఫర్ అవ్వడమో జరుగుతుంది. సో, ఎప్పుడైతే మీరు ఈ యొక్క ప్రోగ్రామ్స్ పెట్టుకుంటారో, ఈ ఎనర్జీ జంక్షన్స్ అనేది స్ట్రాంగ్ అవ్వడమో, లేకపోతే రికవరీ అవ్వడమో, లేకపోతే ప్రాపర్‌గా ఫంక్షనాలిటీలో ఉండడం వల్ల అన్ని ఆర్గాన్స్ బావుంటాయి. అంటే ఇక్కడ చూసుకోండి ఎనర్జీ బాడీ నుంచి ఫిజికల్ బాడీకి ఏ విధంగా కనెక్ట్ అయ్యిందనేది మీరు ఒకసారి అర్థం చేసుకోవాలని అనుకుంటున్నాను. ఇంకొక మనకిక్కడ స్పిరిచ్యువల్ మాస్టర్స్ అండి. స్పిరిచ్యువల్‌గా లేకపోతే వాళ్ళ యొక్క జర్నీని స్పిరిచ్యువల్‌గా పెట్టిన వారు గూడా ఈ చక్రాస్ అనే పేజ్ చాలా అద్భుతంగా పనిచేస్తుందండి వాళ్ళకి. నెక్స్ట్ పేజ్ మనం చూసుకున్నట్టయితే లెర్నింగ్ పేజ్ అండి. ఈ లెర్నింగ్ పేజ్ అనేది నా ఫేవరెట్ పేజ్ అండి. ఎందుకంటే మా మానవుడుగా పుట్టినాము అంటే ఒక హ్యూమన్ బీయింగ్‌గా మనం ఉన్నాము అంటే వి హావ్ టు బి నిరంతర విద్యార్థిగా మనం ఉండాలండి. మనం ఎల్లప్పుడూ ఒక నిరంతర విద్యార్థిగా ఉన్నప్పుడు
అనేక అంశాలు, అనేక ఇన్ఫర్మేషన్ అనేది మనం తెలుసుకోగలుగుతామండి. అంటే మనం పుట్టినప్పటి నుంచి చచ్చే వరకి అన్ని రకాల ఇన్ఫర్మేషన్ ఫీల్డ్స్ అంటే అన్ని రకాల ఇన్ఫర్మేషన్ చాలా ఉంటాయండి. ఏది పరిమితం అంటే ఒక లిమిటెడ్ వరకే కాదు. ఏది టెంపరరీ కాదు. సో, ఇక్కడ చూసుకుంటే లెర్నింగ్ సిస్టమ్, లెర్నింగ్ అక్యూట్ మెమరీ అని ఉన్నాయండి. మన దగ్గరికి వస్తారండి కొంచెంమంది కంప్లైంట్స్ వస్తాయి. కొన్ని ఏంటి అంటే మా వాడు బాగా చదువుతాడండి కానీ గుర్తుండదు. మెమరీ ప్రోగ్రామ్ పెట్టండి. చదివితే గుర్తుంటది కానీ చదవడండి, కాన్సంట్రేషన్ చేయడండి అని కూడా కొన్ని కేసెస్ వస్తాయండి. అలాంటి వారి కోసం లెర్నింగ్ సిస్టమ్, లెర్నింగ్ అక్యూట్, కాన్సంట్రేషన్ సిస్టమ్, కాన్సంట్రేషన్ అక్యూట్ అనే ప్రోగ్రామ్ చాలా అద్భుతంగా పనిచేస్తాయండి. 2 రోజుల్లో ఎగ్జామ్ ఉన్నప్పుడు ఫీవర్ రావడమో, లేకపోతే కడుపు నొప్పి రావడమో, హెడేక్ రావడమో జరుగుతుంటాయండి పిల్లలకి. అంటే వీళ్ళ పేరెంట్స్ వచ్చి కంప్లైంట్ చేసేది ఏంటంటే డ్రామా చేస్తున్నాడండి. అంటే అలా అలా ఏదో ఒక వంక పెట్టుకొని తప్పించుకుంటున్నాడండి అని చెప్తారు. కాకపోతే అది ఒక వంక కాదండి. ఎగ్జామ్ ఫీవర్ అని అంటాం. అంటే వారికి భయం. ఆ భయం వల్ల ఏర్పడిన ఒక డిస్టర్బెన్సెస్. ఆ డిస్టర్బెన్సెస్ అన్నిటిని ఓవర్‌కమ్ చేయడానికి ఈ యొక్క ఎగ్జామ్ సిస్టమిక్ ఎగ్జామ్ అక్యూట్ అనే ప్రోగ్రామ్ చాలా అద్భుతంగా పనిచేస్తాయండి. అదే కాకుండా చిన్న పిల్లలు ఎళ్ళను అని మారం చేసిన, స్కూల్‌కి ఎళ్ళకపోవడానికి ఇష్టం లేకపోయినా కూడా ఈ 2 ప్రోగ్రామ్స్ వారికి పెట్టి ట్రై చేయండండి. చాలా అద్భుతంగా పనిచేస్తాయి. అదే విధంగా చిన్న పిల్లలు అంటే ఒక ఊహ తెలిసిన పిల్లవాడి నుంచి పండు ముసలివాడి వరకు మనం చూసుకుంటే ప్రతి ఒక్కరికి కామన్‌గా ఉండేది ఏంటి అంటే అండి స్ట్రెస్ అండి. చిన్న పిల్లలకేమంటే హోంవర్క్ స్ట్రెస్ ఉంటది. లేకపోతే బయటికెళ్ళి ఆడుకోవాలి రెస్ట్రిక్షన్ చేశారని. కాలేజ్‌కెళ్ళే వారికేమో వాళ్ళ అసైన్‌మెంట్స్ లేకపోతే డెడ్‌లైన్స్ లేకపోతే ఎగ్జామ్స్ లేకపోతే జాబ్ చేసేవాడికేమో మేనేజర్ స్ట్రెస్ ఉంటుందండి. మేనేజర్ వర్క్ డెడ్‌లైన్స్ ఉంటాయి. అదే విధంగా పెళ్ళైన వారికి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, పిల్లలు. పెద్దవారికి చూసుకుంటేనేమో వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అంటే కొడుకు గాని, కోడలు గాని లేకపోతే వాళ్ళ మనవళ్ళతో టైమ్ స్పెండ్ చేయాలని ఉంటుంది. కానీ ఆ టైం వాళ్ళతో కుదరకపోవడం వల్ల అది కూడా ఒక రకమైన స్ట్రెస్సేనండి. వాంట్ ఎప్పుడైతే ఫుల్‌ఫిల్ అవ్వకపోతే అదొక రకంగా స్ట్రెస్‌గా మారుతూ ఉంటుంది. సో, ఈ అన్ని రకాల స్ట్రెస్‌ని రికవరీ చేసుకోవడానికి ఒక స్ట్రెస్ సిస్టమ్ అండ్ స్ట్రెస్ అక్యూట్ అనే ప్రోగ్రామ్స్ ఈ 2 ప్రోగ్రామ్స్ చాలా అంటే చాలా అద్భుతంగా పనిచేస్తాయండి. నెక్స్ట్ పేజ్ మనకి ఫిట్‌నెస్ పేజ్ అండి. ఇదొక డిజిటల్ జిమ్ అని పిలువబడుతుందండి. ఈ యొక్క పేజ్‌లో మనకి వైట్ ప్రోగ్రామ్ స్ట్రెంగ్త్, మజిల్ హార్మోనీ, స్టామినా, సర్క్యులేషన్, రీజనరేషన్, పెర్ఫార్మెన్స్, డీప్ రిలాక్సేషన్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. వెయిట్ లాస్ కోసం వెయిట్ ప్రోగ్రామ్ ఉంది. స్ట్రెంత్ కోసం స్ట్రెంత్, మజిల్ గెయిన్ కోసం మజిల్ హార్మోనీ అని ఉంది. స్టామినా మీరు జస్ట్ పేర్లు చదవండి మీకు అర్థమైపోతాయి. డైరెక్ట్‌గా దేనికోసము, ఎందుకు యూజ్ అనేది మీకు చాలా క్లియర్‌గా మీకు అర్థమైపోతాయండి. నేను ఎక్కువగా ఈ పేజ్‌లో యూజ్ చేసే ప్రోగ్రామ్ ఏంటంటే డీప్ రిలాక్సేషన్ అండి. డే టు డే యాక్టివిటీస్‌లో నేను అన్ని రకాలుగా ఆక్యుపైడ్‌గా ఉన్నప్పుడు ఇన్‌స్టాంట్ క్విక్ రిలీఫ్ కోసం లేకపోతే ఇన్‌స్టాంట్ క్విక్ రిలాక్సేషన్ కోసం అనేది ఈ డీప్ రిలాక్స్ ప్రోగ్రామ్ 24 మినిట్స్ ఉంటుంది. చాలా అద్భుతంగా నాకు హెల్ప్ చేస్తూ ఉంటుందండి. నెక్స్ట్ పేజ్ చూసుకుంటే పెయిన్ అండ్ సైకిక్ అనే పేజ్ ఉందండి. ప్రతి ఒక్కరికి కామన్‌గా ఫస్ట్ వచ్చేదే పెయిన్ అండి. అంటే నొప్పులు. ఏ రకమైన నొప్పులైనా అయ్యుండొచ్చండి. క్రానిక్ పెయిన్, క్రానిక్ బ్యాక్ పెయిన్, టీత్ జా లోకల్, జాయింట్ లోకల్, మైగ్రేన్, ఇన్సోమియా, డిప్రెషన్, యాంగ్జైటీ. చూడండి నేను పేర్లు చదువుతుంటేనే మీకు అర్థమైపోతుంది. అది దేనికి సంబంధించింది అని. అంత ఎటువంటి క్రానిక్ పెయిన్ ఉన్నా కూడా క్రానిక్ పెయిన్ అనే ప్రోగ్రామ్ పెట్టుకోండి. బ్యాక్ పెయిన్‌కి క్రానిక్ బ్యాక్ పెయిన్ పంటి ఎటువంటి పన్ను నొప్పి ఉన్నా కూడా మీరు ఈ టీత్ జా లోకల్ అనే ప్రోగ్రామ్ యూజ్ చేసుకోండి. మైగ్రేన్ కోసం మైగ్రేన్, ఇన్సోమియా అంటే నిద్ర పట్టకపోవడం అండి. ఎంత లేట్ నైట్ అయినా కూడా వాళ్ళకి నిద్ర పట్టదండి. బికాస్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏమైనా అయ్యుండొచ్చు. దాని పేరు మనం ఇన్సోమియా అని పిలుచుకుంటాము. డిప్రెషన్ అంటే మ మా మా మానసిక ఒత్తిడికి గురైపోయి అన్ని రకాలుగా సప్రెస్ అయిపోయినప్పుడు ఈ డిప్రెషన్ అనేది ఫీలింగ్ ఎక్కువైపోయినప్పుడు ఈ డిప్రెషన్ అనే ప్రోగ్రామ్ డైరెక్ట్ పెట్టుకోవచ్చు. యాంగ్జైటీ లెవెల్స్ పెరిగినప్పుడు యాంగ్జైటీ అనే ప్రోగ్రామ్ కూడా పెట్టుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి జాబ్ అండ్ స్లీప్ అనే పేజ్ ఉందండి. ఇది ఒక అద్భుతమైన పేజ్ అని నేను అంటానండి. ఎందుకంటే మన యొక్క బ్రెయిన్ అనేది రిలాక్స్ అవ్వడము, పాజిటివ్‌గా ఉండడము, అంతేకాకుండా మనం పడుకున్నప్పుడు 100% స్లీప్ అనేది ఎప్పుడైతే మనం నిద్రపోతామో, 100% సౌండ్ స్లీప్ మనం ఎప్పుడైతే ఎళ్తామో, అప్పుడే మనకి కంప్లీట్ బాడీ రికవరీ ప్రాసెస్ అనేది జరుగుతుంది. మనం యొక్క రికవరీ అనేది మన సెల్ఫ్ రికవరీ అంటే సెల్ఫ్ సిస్టమ్ మెకానిజం రికవరీ అనేది జరుగుతుందండి. చాలా మందికి టైంకి నిద్రపోక, లేకపోతే నిద్ర పట్టకనే అన్ చాలా రకాల అనారోగ్యాలని కొని తెచ్చుకుంటున్నారండి. ప్రాపర్‌గా నిద్రపోవడానికి స్లీప్ సిస్టమ్, బెడ్ రెస్ట్ లేకపోతే బ్యాలెన్స్‌డ్ స్లీప్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఎంత కంట్రోల్ చేసుకున్నా గూడా ఈ నెగెటివ్ థాట్ ప్రాసెస్ కొంచెం మందిలో ఉంటుందండి.
వారు అంటే మాట్లాడడం స్టార్ట్ చేసిన వెంటనే ప్రతీదీ నెగెటివ్‌గా మాట్లాడడం బాగా అలవాటైపోయి ఉన్నవారు, లేకపోతే ఎంత ప్రయత్నిస్తున్నా కూడా పాజిటివ్ థాట్ ప్రాసెస్‌లోకి రాని వారికి, ఈ పాజిటివ్ థాట్స్ అనే ప్రోగ్రామ్ చాలా అంటే చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. ఒక్కసారి మనం మీ యొక్క థాట్ ప్రాసెస్ పాజిటివ్ వేలో మనం పెట్టగలిగితే, అలవాటు చేసుకుంటే, మన హ్యాపెనింగ్స్ కానీ, మన వే ఆఫ్ స్టైల్ గాని, మన వే ఆఫ్ లివింగ్ గాని, మన వే ఆఫ్ ఉండే అంటే ప్రతి ఒక్కటి చేంజ్ అవుతుందండి. మీరొక్కరే చేంజ్ అవ్వడం కాదండి. మీ చుట్టూ ఎంతమందున్నారో అంతమందికి ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది స్ప్రెడ్ అవుతుందండి. అంతటి గొప్పటి విషయానికి మనం చేసుకోవడానికి పాజిటివ్ థాట్స్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తాయండి. అదే విధంగా స్ట్రెస్ బాగా పెరిగిపోయి తీసుకోలేనంత రెస్ట్‌లెస్‌నెస్ బ్రెయిన్ అయినప్పుడు మనకి ఎక్స్‌ట్రీమ్ లెవెల్ ఆఫ్ స్ట్రెస్ అనేది ఉంటుందండి. ఆ ఎక్స్‌ట్రీమ్ లెవెల్ ఆఫ్ స్ట్రెస్‌ని రికవర్ చేసుకోవడానికి ఎక్స్‌ట్రీమ్ స్ట్రెస్ అనే ప్రోగ్రామ్ ఉందండి. నాకు చాలామంది చెప్పారండి. ఈ ప్రోగ్రామ్ పెట్టుకున్న వెంటనే ఒక తల పైన ఉన్న ఒక హెడ్ వెయిట్ అంటాం. అంటే ఒక భారం, ఒక బరువు దింపినంత రిలీఫ్ ఉందండి ఈ ప్రోగ్రామ్ నేను రన్ చేసిన తర్వాత అని కూడా నాతో చెప్పారండి చాలామంది. నెక్స్ట్ పేజ్ వచ్చేసి మనకి ఇన్నర్ బ్యూటీ అండి. మన యొక్క బ్యూటీ అండ్ స్కిన్ అనే పేజ్ ఉంది. ఇందులో ఉన్న ప్రోగ్రామ్స్ మీరు చూసుకున్నట్టయితే ఇన్నర్ బ్యూటీ, హెయిర్, స్కిన్ హార్మనీ, ఏజింగ్, నెయిల్ హార్మనీ, స్కిన్ ఎనర్జీ, స్కిన్ హార్మనీ లోకల్, స్కిన్ హార్మనీ సిస్టమిక్, స్కిన్ ఇంప్యూరిటీ సిస్టమిక్, కార్ హార్మనీ లోకల్. ఇవి కంప్లీట్‌గా మన యొక్క డిజిటల్ బ్యూటీ పార్లర్ అని కూడా నేను అంటానండి. మన ఇన్నర్ బ్యూటీ అండి. ఎందుకంటే ఇందాక మీకు క్లియర్‌గా ఒక పాయింట్‌లో మీరు డాక్టర్ గారు చెప్పారండి. ఈ టెక్నాలజీ అనేది మన ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ అంటే మన యొక్క సెల్ లెవెల్ నుంచి పనిచేస్తుంది. సెల్ లెవెల్ నుంచి రికవరీ చేస్తుంది. సెల్ వోల్టేజ్ ఏదైతే ఉందో, ఆ వోల్టేజ్ మెయింటైన్ అవ్వడం వల్ల మన యొక్క బాడీలో ఉన్న ప్రతి ఒక్క సెల్ యాక్టివ్‌గా ఉండడం వల్ల, మన ప్రతి ఒక్క ఇన్నర్ బ్యూటీ అనేది మనకి ఎన్హాన్స్ అవుతుంది. అంటే నేచురల్ ముఖంలో కళ బాగుంది అని ఇట్లా మనం మాట్లాడతాం గదండీ! ఆ విధంగా. ఏంటి అంటే ప్రతీది ఇక్కడ ఏజింగ్ గాని, హెయిర్ గాని డైరెక్ట్ సెల్ అంటే వేరండి. మన యొక్క ఇప్పుడు చెట్టుకి వేరు ఎలా అయితే ఉంటుందో, మన ఈ మనిషి శరీరానికి ఉన్న వేరే మన యొక్క కణాలండి. ఈ కణాలు ఎప్పుడైతే బాగుంటాయో, ఎప్పుడైతే రికవరీ అయ్యి ప్రాపర్‌గా ఫంక్షనాలిటీలో ఉంటాయో, మన నేచురల్ బ్యూటీ అనేది ఆటోమేటిక్‌గా ఎన్హాన్స్ అవుతుందండి. నెక్స్ట్ పవర్ ఆఫ్ 3. ది పవర్ ఆఫ్ 3 అనేది ఒక డిజిటల్ ఆయుర్వేద పేజ్ అండి. ఇందులో వాత, పిత్త, కఫ అనే ప్రోగ్రామ్స్ ఉంటాయి. కాన్‌ఫ్లిక్ట్ బ్యాలెన్స్, డిఫెక్ట్ సపోర్ట్, ఫ్రెండ్లీ ఫ్లోరా ఇలా అనేక రకాల డిజిటల్ ఆయుర్వేదాన్ని మనకి ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ చూసుకోండి ప్రతి ఒక్క ప్రోగ్రాము ఇక్కడ కూడా 54, 66, 66, 44, 53 ఇలా వేరీ అవుతూనే ఉంటాయండి. అంటే ఆహ్, ప్రతి ఒక్క ప్రోగ్రామ్ డిఫాల్ట్ టైమింగ్ ఉంటుంది. సో, ఒక ప్రోగ్రామ్ తర్వాత ఇంకొక ప్రోగ్రామ్ మీకు మినిమమ్ ఒక 2 గంటల గ్యాప్ అన్న ఇవ్వాలండి. ఒక ఇండివిడ్యువల్ అంటే ఒక పర్సన్ ఎవరైతే ఈ ప్రోగ్రామింగ్ చేసుకుంటున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఒక ప్రోగ్రామ్‌కి, ఇంకొక ప్రోగ్రామ్‌కి మినిమమ్ ఒక 2 గంటల గ్యాప్ అన్న ఇవ్వాలి. డివైస్‌కి గ్యాప్ ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఒకరు వాడుకున్న తర్వాత ఇంకొకరు ఇమ్మీడియేట్‌గా వాడుకోవచ్చు. కాకపోతే ఆ పర్టిక్యులర్ ఇండివిడ్యువల్ ఎవరైతే ఉన్నారో వారు ఒక దాని తర్వాత ఇంకో దానికి మినిమమ్ 2 గంటల గ్యాప్ ఇవ్వాలి. నెక్స్ట్ పేజ్ వచ్చేసి బయో ఎనర్జెటిక్ డిఫెన్స్ అనే పేజ్ అండి. ఇందులో జనరల్ ప్రొటెక్షన్ అనే అద్భుతమైన ప్రోగ్రామ్ అండి ఇది. మనం రోజు ఎంతో మందిని కలుస్తూ ఉంటాము. ఇందాక డాక్టర్ గారు చెప్పారు. ఇది ఒక సబ్జెక్టే ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ అని. మనం ఎంత మందితో ఇంటరాక్ట్ అవుతున్నా, సోషలైజ్ అవుతున్నా, లేకపోతే 10 మందిని కలుస్తున్నా, లేకపోతే మెట్రోలో మనం ట్రావెల్ చేస్తున్నా, బస్సులో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో మనం ట్రావెల్ చేస్తున్నా చాలా మంది ఇన్ఫర్మేషన్ ఫీల్డ్స్‌ని మనం ఎక్స్‌చేంజ్ అవుతూ ఉంటాయి. అంటే పాజిటివ్, నెగెటివ్ ఇన్ఫర్మేషన్ ఫీల్డ్స్ అనేది ఒకరి నుంచి ఒకరి ద్వారా ఇంకొకరికి ఎక్స్‌చేంజ్ అవుతూ ఉంటాయండి. దానివల్ల మనం మార్నింగ్ ఎంత ఎనర్జిటిక్‌గా ఉన్నా, సాయంత్రానికి మనం ఇంటికొచ్చేసరికి చాలా డ్రైన్ అయిపోయినట్టు, అలసటగా ఉన్నట్టు ఉంటాం. వై? బికాజ్ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ ఎక్స్‌చేంజ్ అవ్వడం వల్ల పాజిటివ్, నెగెటివ్, నెగెటివ్, పాజిటివ్ అనేది ఎక్స్‌చేంజ్ అవ్వడం వల్ల ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. దాన్ని మనం ప్రాపర్‌గా రికవరీ చేసుకోవడానికి జనరల్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ అనేది చాలా అంటే చాలా అద్భుతంగా పనిచేస్తదండి. మనకి నెక్స్ట్ ఎలక్ట్రో సెన్సిటివిటీ అనే ప్రోగ్రామ్ ఉందండి. 86 మినిట్స్ ఇందాక చెప్పారు డాక్టర్ గారు రేడియేషన్ వల్ల చాలా చాలా అంటే మనకి వైట్ హెయిర్ అనేది చాలా ఎర్లీ స్టేజ్‌లోనే వస్తుంది 20 ఇయర్స్‌లో అని. ఈ ఎలక్ట్రో సెన్సిటివిటీ ప్రోగ్రామ్ వల్ల మనకొచ్చే రేడియేషన్ అంటే మొబైల్ వాడుతూ ఉంటాము. మొబైల్ అనేది ఇవాళ రేపు ఎలా అయిపోయిందంటే, మనం ఫుడ్ తీసుకున్నా, తీసుకోకపోయినా మొబైల్ అనేది కంపల్సరీ అయిపోయిందండి. అంటే నేనేం ద్వేషించట్లేదండి. మొబైల్ లేకుండా పనులు గూడా అవ్వట్లేవు. కాకపోతే టెక్నాలజీ ఎంత పెరిగిందో, టెక్నాలజీ ఎంత అడ్వాన్స్ అయిందో, దాని ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ గూడా కొన్నున్నాయండి. ఈ రేడియేషన్ అనేది ఫస్ట్ సైడ్ ఎఫెక్ట్.
దీన్ని ఓవర్కమ్ చేసుకోవడానికి మనకున్న ఏకైక ఆప్షన్ ఇది ఒక్కటేనండి, ఎలక్ట్రో సెన్సిటివిటీ అనే ప్రోగ్రామ్. దీని ద్వారా మన పైన ఈ రేడియేషన్ ప్రభావాన్ని మనం తగ్గించుకోవడానికి చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. చూడండి, నెక్స్ట్ సెల్ హార్మోనీ, మెంటల్ అని, స్లీప్ అని, జియోపతి అని, సటల్ అని, ప్లానెట్స్ అని, అంటే మన యొక్క గ్రహ బలం సరిగా లేకపోయినా కూడా దాన్ని కూడా మనము రికవరీ చేసుకోవచ్చు, అలైన్ చేసుకోవచ్చు. ఆ విధంగా పెట్టారండి. వై? బికాజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్ అండి ఇక్కడ. కాబట్టి ఇంతటి అద్భుతాన్ని కూడా ఇందులో ఏమర్చారు. చాలా అద్భుతమైన విషయం ఇది. నెక్స్ట్ పేజ్ వచ్చేసి మనకి డీప్ సైకిల్ హెచ్ అండి. ఇలా చూసుకుంటూ వెళ్తే మనకి 229 ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఈ చిన్న డివైస్లో 229 ప్రోగ్రామ్స్ ఉన్నాయి, 229 ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి. మనం చెప్పుకుంటూ పోతే చాలా లెంతీ సబ్జెక్ట్ కూడా. కాకపోతే నెక్స్ట్ మనకి వచ్చేసి డిజిటల్ న్యూట్రిషన్ మిక్చర్ 72 కాంబినేషన్స్ ఉంటాయండి. ఈ 72 ప్రోగ్రాంలు మనకి డైరెక్ట్ న్యూట్రిషన్స్ తక్కువైపోతే న్యూట్రిషన్స్ ఇవ్వడము, మినరల్స్ తక్కువైపోతే మినరల్స్ ఇవ్వడము, విటమిన్స్ తక్కువైపోతే విటమిన్స్ ఇవ్వడము చేయవండి. మనము తీసుకున్న ఆహారంలో ఈ విటమిన్స్, మినరల్స్ ఏవైతే ఉంటాయో వాటిని కన్వర్ట్ చేసి మనకి అందించడానికి హెల్ప్ చేస్తాయండి ఈ ప్రోగ్రామ్స్. ఈ కన్వర్షన్ ప్రాసెస్ని ట్రాన్స్మిషన్ అంటే ఏ సెల్కి అయితే అందజేయాలో ఆ సెల్కి అందజేయడంలో ఆ రీచ్ అంటే ఆ పర్టికులర్ సెల్కి స్టోరేజ్ కెపాసిటీని కూడా పెంచుతుంది. ఏం చేస్తాయి ఈ 72 ప్రోగ్రామ్స్ అంటే, ఈ ప్రోగ్రామ్స్ ఐఎంఎఫ్ ప్రోగ్రామ్స్ అన్ని ఏం చేస్తాయంటే ఎనర్జీ కన్వర్షన్, ఎనర్జీ ట్రాన్స్మిషన్ అండ్ ఎనర్జీ స్టోరేజ్ కెపాసిటీని పెంచుతాయండి. ఈ 3 చేయడం వల్ల మన యొక్క సెల్ కెపాసిటీ అంటే సెల్ వోల్టేజ్ మెయింటైన్ అవ్వడం వల్ల, కణాలు హెల్తీగా ఉండడం వల్ల మనకి ఆరోగ్యం అనేది మెయింటైన్ అవుతుంది. ఆల్రెడీ అనారోగ్యంతో ప్రాబ్లంలో ఉన్నవారు వాడుకోవచ్చు రికవరీ ప్రాసెస్ కోసం. ఏ ప్రాబ్లం లేదండి నేను వాడుకోవచ్చు అంటే ఫస్ట్ వాడాల్సింది ఏ ప్రాబ్లం లేని వారేనండి. ఎందుకు అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని ఊరికే అనలేదండి. ప్రాబ్లం వచ్చి ఇబ్బంది పడి రికవరీ కోసం ఇబ్బంది పడే కన్నా ఏ ప్రాబ్లం లేకుండా మనం మెయింటైన్ చేసుకోవాలండి. హెల్త్ అనేది మెయింటెనెన్స్ అండి. మనం ఒక చిన్న కారు తీసుకున్నా లేకపోతే ఒక బైక్ తీసుకున్నా కూడా 3 నెలలకు ఒకసారి సర్వీసింగ్ చేస్తాం. కానీ ఇన్ని సంవత్సరాలలో ఒకసారి ఆలోచించుకోండి, మీరు ఎన్నిసార్లు మీ యొక్క సర్వీసింగ్ అనేది అంటే మీ యొక్క ఫిజికల్ బాడీ సర్వీస్ అనేది ఎలా చేశారు, ఏ విధంగా చేశారు అనేది ఒకసారి చూడండి. సో ఇది మనకి ఆ విధంగా మెయింటైన్ చేయడానికి అన్ని రకాలుగా హెల్ప్ అవుతుందండి. అదే కాకుండా నెక్స్ట్ మనకి మ్యాక్ హీలీ అనే ఇంకొక డివైస్ ఉంటుందండి. ఇప్పటివరకు మనం మాట్లాడుకునే ఈ చిన్న డివైస్ ఏదైతే ఉందో ఇది హీలీ అని అంటామండి. ఈ హీలీ డివైస్ వచ్చేసి మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ థెరపీ, బయోఎనర్జెటిక్ హార్మోనైజేషన్ మీద పనిచేస్తే, ఈ మ్యాక్ హీలీ అనేది మన చుట్టూరా ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ పైన పనిచేస్తుందండి. ఈ 1 మీటర్ రేడియస్లో, 3 మీటర్ రేడియస్లో ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది పైన ఇది అద్భుతంగా పనిచేస్తుందండి. దీంట్లో మనకి 4 రకాలు ఉంటాయండి. క్లాసిక్ వర్షన్ అని, మ్యాక్ మెకిన్ వర్షన్ అని ఉంటుంది ఈ మ్యాక్ హీలీలో. క్లాసిక్ వర్షన్ మ్యాక్ మెకిన్ వర్షన్స్లో డైరెక్ట్ బాడీ పైన పెట్టుకోవాలండి. ఇండివిజువల్గా ఎవరైతే పెట్టుకున్నారో వారి పైన ఇది పనిచేస్తుంది. అదేవిధంగా వాటర్ మాడ్యూల్స్ అని ఉంటాయండి. వాటర్ అంటే మన యొక్క పాట్ కానీ బాటిల్ కానీ బిందె పైన ఈ డివైస్ని ఉంచి అక్కడ మనకి అనేక రకాల ప్రోగ్రామ్స్ ఉంటాయి. 24 ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఆ 24 ప్రోగ్రామ్స్లో హార్ట్ ఓపెనింగ్ అని, లేకపోతే వేగస్ అని, కిడ్నీ అని, లివర్ అని ఇలా ఉంటాయండి. అంటే ఏం చేస్తుంది ఈ వాటర్ని అని మీకు డౌట్ రావాలండి. వాటర్ అంటే ఏంటండి? H2O మాలిక్యూల్స్ అండి. ఈ H2O మాలిక్యూల్స్ని మన బాడీలో మనం ఎప్పుడైతే వాటర్ తాగామో ఈ H2O మాలిక్యూల్స్ ఏ యొక్క ఆర్గాన్ ఉందో ఆ ఒక స్పెసిఫిక్ ఆర్గాన్ కన్వర్ట్ చేసుకోవాలండి. ఆ H2O మాలిక్యూల్స్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ ఉంటే కిడ్నీ దానికి తగ్గట్టుగా ఆ H2O మాలిక్యూల్స్ని కన్వర్ట్ చేసుకుంటుంది. ఇప్పుడు కిడ్నీ ప్రోగ్రామ్ని మీరు ఎప్పుడైతే బిందె పైన పెట్టి ఆ వాటర్ని రన్ చేస్తారో ఆ వాటర్ వచ్చేసి కిడ్నీకి కావాల్సిన విధంగా కన్వర్ట్ అయిపోతుంది ఈ H2O మాలిక్యూల్స్ అనేది. సో ఇప్పుడు మీరు కిడ్నీ డైరెక్ట్ అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఈ కన్వర్షన్ ప్రాసెస్ అనేది బైపాస్ అవుతుంది. అదే ఏ విధంగానైనా మీరు లివర్ కానీ లేకపోతే హార్ట్ కానీ ఏ విధంగానైనా దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఆ విధంగా ఈ బైపాస్ అనేది చేస్తుంది. అంతేకాకుండా మనకి అట్మాస్ఫియర్ ప్రోగ్రామ్స్ అని ఉన్నాయండి. అట్మాస్ఫియర్లో 24 ప్రోగ్రామ్స్ ఉంటాయి. ప్రాస్పరిటీ అని, ఎనర్జీ క్లియరింగ్ అని, ఫ్యామిలీ, మన యొక్క స్టడీ అని, క్రియేటివిటీ అని, ఆఫీస్ అని, కార్ అని, ఇలా 3 మీటర్ రేడియస్లో ఎంతమంది ఉంటే అంతమంది పైన ఈ యొక్క డివైస్ అనేది పనిచేస్తూ ఉంటుంది. దిస్ కంప్లీట్లీ వర్కింగ్ ఆన్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అంటే మన దాని చుట్టూరా ఉన్న మన మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ పైన ఇది పనిచేస్తుందండి. ఇంకా చివరికి వచ్చామండి మనము. నెక్స్ట్ అజెండా నథింగ్ బట్ మన యొక్క మేజర్ ప్రైజ్ అండి సార్.
అంటే ఇందులో ఎన్ని రకాలు ఉన్నాయి, ఈ రకాలు ఏంటి, ఎన్ని వర్షన్స్ ఉన్నాయి, ఆ వర్షన్ యొక్క ప్రైజింగ్ ఏంటి, ఈ మంత్లో మనకు వచ్చిన కంపెనీ వారు ఇచ్చే అద్భుతమైన ఆఫర్స్ ఏంటి అనేది తెలుసుకుందామండి. మనకి మొదటిగా ఎసెన్షియల్ అని ఉంటుందండి. ఎసెన్షియల్ వచ్చేసి మనకి 4 ప్రోగ్రామ్స్ ఉంటాయండి. అంటే హార్డ్వేర్ సేమ్ అండి. ఇందులో 6 మొత్తం 6 రకాలు ఉన్నాయి. ఆ 6 రకాల్లో డివైస్ హార్డ్వేర్ ఏదైతే ఉందో, ఈ హార్డ్వేర్ హీలీ అనే హార్డ్వేర్ ఏదైతే ఉందో అది సేమ్ ఉంటుంది. ఇప్పుడు మీకు నా షర్ట్ కనిపించేది ఏదైతే ఉందో అది సేమ్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ మీకు కనిపిస్తున్న ఎసెన్షియల్లో 4 ప్రోగ్రామ్స్ మాత్రం ఉంటాయి. క్రానిక్ బ్యాక్ పెయిన్, ఇన్సోమియా, ఎనర్జీ రిలాక్స్ అని. దీని కాస్ట్ వచ్చేసి 23,595 రూపీస్ అండి. నెక్స్ట్ వర్షన్ వచ్చేసి గోల్డ్ అండి. మనకి ఈ గోల్డ్లో దాదాపుగా 12 ప్రోగ్రామ్స్ వస్తాయి. 43,560 రూపీస్ అండి. అంటే ఈ యొక్క వర్షన్స్లో సాఫ్ట్వేర్ అనేది అప్గ్రేడ్ అవుతూ ఉంటుందండి. అంటే మనకి నెంబర్ ఆఫ్ ప్యాకేజ్ తీసుకుంటే ఆ ప్యాకేజ్లో ఎన్ని సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ వస్తాయి అనేది ఇక్కడ మనం చూసుకోవాలండి. ఇప్పుడు మనకి నెక్స్ట్ వచ్చేసి హాలిస్టిక్ అని ఉందండి. ఇది 87,225 రూపీస్ అండి. ఇందులో మనకి దాదాపుగా 60 ప్రోగ్రాంలు వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి రెజనెన్స్ అండి. ఈ రెజనెన్స్ వర్షన్లో మనకి 85 ప్రోగ్రామ్స్ వస్తాయండి. దీని ఎంఆర్పి వచ్చేసి 1,30,065 రూపీస్ అండి. అయితే ఈ మంత్ భాగంగా మనకి కంపెనీ వారు అద్భుతమైన ఆఫర్ ఇచ్చారు. 30% ఆఫర్ ఉంది. ఆ 30% ఆఫర్ భాగంగా మన అవైలబిలిటీ ప్రైస్ 91,185 రూపీస్కి మాత్రమే వస్తుందండి. అంతేకాకుండా కంపెనీ వాళ్ళు మనకి ఒక మంచి బంపర్ ఆఫర్ ఇచ్చారండి. మనకి ఇందాక నేను చెప్పాను కదండి, టెస్లా కాయిల్ వైఫై ఎలా అయితే వాడతామో రూటర్, అదే విధంగా దీనికి కూడా ఒక వైర్లెస్ టెక్నాలజీ టెస్లా కాయిల్ అని ఉంది. ఆ టెస్లా కాయిల్ వచ్చేసి 19,435 రూపీస్ అండి. ఈ 19,435 రూపీస్ వర్త్ కాయిల్ని మనకి ఫ్రీగా గిఫ్ట్గా ఇస్తున్నారండి. వండర్ఫుల్ ఆఫర్ అండి. అంతేకాకుండా మార్నింగ్ నైట్ ఎలిమెంట్స్ అని ఉన్నాయి. ఆ ఎలిమెంట్స్ని కూడా ఫ్రీగా ఇస్తున్నారు. నెక్స్ట్ వర్షన్ వచ్చేసి మనకి రెజనెన్స్ ప్లస్ అని ఉందండి. ఈ రెజనెన్స్ ప్లస్లో 120 ప్రోగ్రామ్స్ వస్తాయి. మనకి నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ 120 ప్రోగ్రామ్స్. దీని ఎంఆర్పి వచ్చేసి మనకి 2,16,085 రూపీస్ అండి. ఈ 2,16,085 రూపీస్ పైన మనకి ఈ మంత్ భాగంగా 30% ఆఫర్ ఇస్తున్నారు. అంటే మన అవైలబిలిటీ ప్రైస్ 1,52,030 రూపీస్కే వస్తుందండి. అంతేకాకుండా ఇందాక మనం మాట్లాడిన టెస్లా కాయిల్ ఫ్రీగా ఇస్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క డివైస్ని మన మెడలో వేసుకోవడానికి ఒక కేస్ని ఫ్రీగా ఇస్తున్నారు. అంతేకాకుండా మన యొక్క మార్నింగ్ అండ్ నైట్ ఎలిమెంట్స్ కూడా ఫ్రీగా ఇస్తారండి. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ ద టాప్ వర్షన్ ప్రొఫెషనల్ అని పిలుస్తాము. ప్రొఫెషనల్ వర్షన్ అండి. ఇందులో 229 ప్రోగ్రామ్స్ ఉంటాయి. అన్ని రకాల బెనిఫిట్స్, అన్ని రకాల అడ్వాంటేజెస్ ఈ డివైస్ ద్వారా ఉంటాయండి, ఈ ప్రొఫెషనల్ ద్వారా. దీని ఎంఆర్పి వచ్చేసి 3,46,740 రూపీస్ అండి. అయితే ఈ మంత్ భాగంగా మనకి 30% ఆఫర్గా 2,42,861 రూపీస్కి మాత్రమే వస్తుంది. అంతేకాకుండా కంపెనీ వారు ఇందాక మనం మాట్లాడుకున్న టెస్లా కాయిల్ ఎలిమెంట్స్ కేస్ కాకుండా మనకి నేను మొదట్లో మీకు చెప్పాను, ఈ యొక్క మాకా చమ్కీ గారు 25 పుస్తకాలు రాస్తారండి. ఆ 25 పుస్తకాల్లో ఒక పుస్తకం అంటే వారు రచించిన వారి టెక్నాలజీ పైన, వారి అన్వేషణ పైన జరిగిన ఒక బుక్ని కూడా మనకి ఫ్రీగా ఇస్తున్నారు. ఇవన్నీ క్యారీ చేయడానికి ఒక ట్రావెల్ బాక్స్ కూడా మనకి అద్భుతమైన గిఫ్ట్లు ఇస్తున్నారండి. అంతేకాకుండా ఇందాక మనం మాట్లాడుకున్న మ్యాక్ హీలీ అని నేను ఏదైతే చెప్పానో 3 మీటర్ రేడియస్లో పనిచేసే మ్యాక్ హీలీ, దాని ఎంఆర్పి వచ్చేసి 2,91,000 అండి. అయితే ఈ మంత్ మనకి 30% ఆఫర్ భాగంగా కేవలం 2,04,000కి మాత్రమే ఇస్తున్నారండి. అంతేకాకుండా 91,000 అడిషనల్ పేజ్, మెరిడియన్ పేజ్ అనే పేజ్ని కూడా మనము ఏదైతే పర్చేస్ చేయాలో దాన్ని కూడా ఫ్రీగా ఇస్తున్నారండి ఈ 30%లో. నెక్స్ట్ మనకి ప్రో బండల్ అనే ఒక కాన్సెప్ట్ ఉందండి. ఈ మన మ్యాక్ హీలీ ప్రొఫెషనల్ ఈ రెండుని మర్జ్ చేస్తే దాదాపుగా మనకి 7 lakhs వరకు అవుతుందండి. అంతటి కాస్ట్ని కేవలం 3,83,000కి మాత్రమే ఇస్తున్నారు. నెక్స్ట్ ది అల్టిమేట్ బండల్ అనే ఒకటి ఉందండి. అది మన యొక్క బ్లాక్ హీలీ ఆబ్సిడియన్ హీలీ ఏదైతే ఉంటుందో అది కాస్ట్ వచ్చేసి 4 lakhs అండి. అదే కాకుండా ఈ 2,91,000 మ్యాక్ హీలీ ఈ రెండుని మర్జ్ చేసి అదేవిధంగా మనకి మెరిడియన్ పేజ్ 91,000 కలుపుకుంటే దాదాపుగా 8 లక్షల వర్త్ 5,500కి మాత్రమే ఇస్తున్నారు. ఇంతటి అద్భుతమైన ఆఫర్స్ మనకి ఈ ఆగస్టు 2025లో మనకి ఈ కంపెనీ వారు ఇస్తున్నారండి. సో అందరూ ఇంతటి అద్భుతమైన అవకాశాన్ని యూజ్ చేసుకోండి. ఈ యొక్క ఆఫర్స్ని యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ మీరందరూ నాకు ఇచ్చినందుకు.
అదేవిధంగా మన యొక్క స్పెషల్ గెస్ట్ స్పీకర్ సార్ని కంక్లూజన్కి మళ్ళీ ఒకసారి నేను తనని ఇన్వైట్ చేయాలనుకుంటున్నాను. సార్ ప్లీజ్ వెల్కమ్ టు ద వర్చువల్ స్క్రీన్ ఫర్ యువర్ కంక్లూజన్ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ సో యూ. మచ్ హరీష్. రియల్లీ హరీష్ గారు ఈరోజు ఎక్సలెంట్ గా మనం ఫ్రీక్వెన్సీస్ గురించి తెలుసుకున్నాం. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇది ఒక ఫ్రీక్వెన్సీ డివైస్. ఇది పనిచేసేది మన బాడీ యొక్క ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ అంటే మెమొరీ. స్ట్రెస్ ఉంటే స్ట్రెస్ రిలీఫ్ మెమొరీ, టెన్షన్ ఉంటే టెన్షన్ రిలీఫ్, ఫ్యాటీగ్ ఉంటే అలసట రిమూవింగ్, చక్ర బ్యాలెన్సింగ్, ఇట్లా అన్ని కూడా మైక్రో కరెంట్ తో హీలీ డివైస్ ద్వారా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తో మ్యాగ్ ద్వారా మన కంప్లీట్ హెల్త్ ని మెయింటైన్ చేసే ఒక వెల్నెస్ డివైస్. మనం కార్లను మెయింటైన్ చేస్తున్నాము, అట్లనే మన ఇంటిని మెయింటైన్ చేస్తాము, రకరకాల మెయింటెనెన్స్ మీరు వినిండొచ్చు. కానీ బాడీని మెయింటైన్ చేసే ఏదైనా సిస్టమ్ ఉందా ఒక క్వశ్చన్. అట్లాంటి సిస్టమ్ ఒకవేళ మీకు అందుబాటులోకి వస్తే మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తారు? కొత్త కారు కొనేకి బయటికి రాగానే లామినేషన్ చేయిస్తాము, తర్వాత ఇంకేం చేయిస్తామంటే దానికి ఒక కవర్ కొంటాము, తర్వాత మన సీట్లు పాడు కాకుండా కవర్ వేస్తాము, ఇంకా ఎన్నో చేస్తారండి. హెడ్ లైన్స్ పాడు కాకుండా చూస్తుంటారు, దానికి ఒక కవర్ వేస్తాం. మన బాడీని ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ లో మనం కాపాడుకునే ఒక డివైస్ ఎంత పెట్టి కొంటే బాగుంటుంది చెప్పండి? మన ఒక్కరి బాడీ కదండి, మన ఇంట్లో అందరి బాడీ. మన ఇల్లు మనమే కాదండి, మన ఇంట్లో వాళ్ళందరమే కాదు, మన అట్మాస్ఫియర్ అంటే మన చుట్టుపక్కల వ్యవస్థను కూడా మనం కాపాడుకునే సిస్టమ్ ఇప్పుడు వచ్చేసింది. ఎందుకు ఇది ఈ సిస్టమ్ వచ్చిందో ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకు వచ్చిందంటే రోజు రోజుకి పొల్యూషన్ పెరుగుతుందా తగ్గుతుందా? దాన్ని కాపాడుకోవడానికి మీరు ఏం చేస్తున్నారు? రేడియేషన్ పెరుగుతుందా తగ్గుతుందా? దాన్ని కాపాడుకోవడానికి మీరు ఏం చేస్తున్నారు? టెన్షన్లు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా? దాన్ని కాపాడుకోవడానికి మీరు ఏం చేస్తున్నారు? మనము మంచి ఆహారం తిన్నాము కానీ టెన్షన్ పడుతున్నాము, ఏమవుతుందండి? మీ ఆహారం ఏమైనా మిమ్మల్ని కాపాడుతుందా? లేదే. ఈరోజు 3 పూటలు ఇన్సులిన్ తీసుకొని షుగర్ కంట్రోల్ కాకపోతే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మాకు షుగర్ కంట్రోల్ అవ్వట్లేదు, 3 పూటలు ఇన్సులిన్ తీసుకుంటున్నాను అంటే ఏం చెప్తారు? టెన్షన్ మానేయండి అని చెప్తారు. ఇప్పుడు చెప్పండి, టెన్షన్ మానేయాలంటే ఏం చేయాలి? ఇలాంటి ఒక డివైస్, ఒక టైం మిషన్, మన టైంని ఇన్వాల్వ్ చేయకుండా, మనతో సంబంధం లేకుండా మన పని మనం చేసుకుంటూ మన ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ని క్లీన్ చేసి, అంటే ఒక కంప్యూటర్లో ఒక డిలీట్ అనే ఒక చిన్న బటన్ ఎట్లా నొక్కితే మన పని అయిపోతుందో, అలాంటి ఒక డిలీట్ అనే ఒక ఫ్రీక్వెన్సీస్ని మన బాడీ పైన వాడి అటు ఆర్గాన్స్ని ఫ్రీక్వెన్సీ ద్వారా ఎనర్జైజ్ చేసుకోవచ్చు, అట్లనే మనకు పనికిరాని ఇన్ఫర్మేషన్ కూడా డిలీట్ చేసుకోవచ్చు. ఈ రెండు కూడా అవైలబుల్ అవుతాయి. ఒక్కసారి ఆలోచించండి, ఇలాంటి టెక్నాలజీకి ఎంత పెట్టుబడి పెడితే బాగుంటుంది? ఎన్నిసార్లు పెట్టాలండి అని నన్ను అడిగారు అనుకోండి, ఒకేసారి లైఫ్లో పెట్టాలి. ఒక్కసారి పెడితే జీవితాంతరం వాడుకోవచ్చు. మీరే కాదు, మీ పిల్లలే కాదు, అందరూ కూడా వాడుకోవచ్చు. ఓల్డ్ ఏజ్ వాళ్ళకి కాన్స్టిపేషన్ ఉంది, పెయిన్స్ ఉన్నాయి, నిద్ర రావట్లేదు, ఎస్ వాళ్ళు వాడుకోవచ్చు. పిల్లల చదువుకి వాళ్ళు వాడుకోవచ్చు. లేడీస్ మెనోపాజ్, ఎస్ దానికి వాడుకోవచ్చు. ఈరోజు మెనోపాజ్ అనేది చాలా పెద్ద ఛాలెంజ్. హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల క్యాన్సర్ వరకు వెళ్ళిపోతుంది. క్యాన్సర్ ట్రీట్మెంట్ చేద్దామా, హార్మోన్ బ్యాలెన్స్ చేద్దామా? హార్మోన్ బ్యాలెన్స్ చేద్దామా, ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ని మంచి పెట్టుకుందాం? చూడండి, ఒకసారి ఆలోచించండి. సో ఇలా లేడీస్కి, జెంట్స్కి ప్రోస్టేట్, ఈరోజు ప్రోస్టేట్ పెద్ద సమస్య. ప్రోస్టేట్ రాగానే ఎండ్రోపాజ్ అంటారు, మగవాళ్ళ మెనోపాజ్. దాని ద్వారా మగవాళ్ళ కోపము, చిరాకు, మూడ్ స్వింగ్స్, నిద్రలేమి, ఇలా ఆర్థరైటిస్, కొలెస్ట్రాల్, ఇవన్నీ వస్తున్నాయి. మరి వాటికి ఎలా ట్రీట్మెంట్ చేయాలి, ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి? వెల్నెస్ డివైస్ ఎస్ రెడీగా ఉంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. విజ్ఞతతో ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ని ఒకసారి మనము ఆపరేట్ చేసి మన బాడీ యొక్క ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ని హ్యాపీగా పెట్టి జబ్బులు రాకుండా మనం కాపాడుకునే వెల్నెస్ డివైసే ఇది. ఒక కారు కొన్నాము, ఒక ఏసీ కొన్నాము, ఎలా అయితే మన బాడీ మెయింటెనెన్స్ కొంటున్నామో సేమ్ అదే విధంగా ఒక హెల్త్ డివైస్ వచ్చేసి నో సైడ్ ఎఫెక్ట్, వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్, లైఫ్ టైం బెనిఫిట్. సో వెల్కమ్ టు హీలీ ఫ్యామిలీ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ స్పెండింగ్ గుడ్ టైమ్ విత్ అస్. డెఫినెట్లీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, క్లోజింగ్ ఒకటే వర్డ్ చెప్తున్నాను, ఈ రోజు కాకుండా రేపు ప్రతి ఇంట్లో ఈ ఫ్రీక్వెన్సీ డివైస్ రాబోతుంది. మీరు ఈరోజు ఓకే అన్నా రాకుండా, కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మన జబ్బు వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేయడం ఎవరైనా చేస్తారు. జబ్బు రాకుండా మనం కాపాడుకునే ఫిజికల్, మెంటల్, స్పిరిచువల్ లెవెల్లో ఓన్లీ ఏకైక డివైస్ ఉంది, అదే హీలింగ్. గుడ్ నైట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. లాస్ట్ ఒక మాట, చిన్న మాట నేను చెప్పాలనుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఎవ్రీ వన్. ఇప్పటి వరకు లాస్ట్ వరకు వచ్చిన లాస్ట్ వరకు ఉన్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి.
ఇంతటి గొప్పటి అవకాశం ఇచ్చిన ఈ యొక్క డాక్టర్ రఘు సార్కి, డాక్టర్ రవినారాయణ సార్కి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ హోస్టింగ్ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు. అంతేకాకుండా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఎటువంటి సందేహాలున్నా మీకు ఈ లింక్ ఎవరైతే మీకు పంపించారో వారిని మీరు ఒకసారి అడగాల్సిందిగా కోరుతున్నానండి. మీకు ఉన్న డౌట్ని ఒకసారి వారికే అడిగి డీటెయిల్గా కనుక్కోండి. అంతేకాకుండా మన ప్రతి సాటర్డే ఈ యొక్క నాలెడ్జ్ సెషన్ అనేది జరుగుతుంది. అదే కాకుండా మనకి ప్రతి థర్స్డేస్ అనేది ఈ యొక్క టెక్నాలజీ ట్రైనింగ్ సెషన్స్ అనేది జరుగుతుందండి. వీలైనంత ఎక్కువ మందికి ఈ యొక్క అవగాహన మీరు పెంచాలని కోరుకుంటూ అన్ని రకాలుగా దీన్ని పుష్ చేయాలని మిమ్మల్ని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. గుడ్ నైట్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ అండి.